అని కలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 180011235 కాల్ చేయండి, లేదా 011222901701కి మిస్ కాల్ ఇవ్వండి. స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. ధూమపానం క్యాన్సర్ కు కారణమవుతుంది. ధూమపానం చంపుతుంది. కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. బీ సేఫ్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. సురక్షితంగా ఉండండి. మద్యం సేవించి వాహనం నడపకండి. డ్రగ్ కన్సంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. డ్రగ్స్ వాడకం ఆరోగ్యానికి హానికరం.
నా పేరు నెడుమారన్. ఎత్తు 3 అడుగుల 8 అంగుళాలు. నాలాగే నా ప్రపంచం చాలా చిన్నది, అందమైంది. మొదట్లో ఈ సొసైటీ నన్ను పుట్టాడని హేళన చేసినా అది నన్ను బాధ పెట్టని విధంగా నా కుటుంబం నన్ను చూసుకుంది. నేను కూడా పుట్టోడిని, అదొక లోపమని ఎప్పుడూ బాధపడలేదు. కానీ ఇవన్నీ కొద్ది రోజుల క్రితం వరకే. తుఫానులాగా ఒకరోజు నా జీవితంలోకి వచ్చింది. నేను పొట్టిగా ఉన్నాను, అది ఒక లోపం అని నాకే అనిపించిన ఒక రోజు. ముందు నుంచి అన్నీ ఇచ్చి ఒక్కరోజులో మొత్తం లాగేసుకున్నావని దేవుడి ముందు ఏడిచిన రోజు. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ జీవించడానికి ఓ పట్టుదల, ఓ కారణం ఉంది. కానీ నాకు నెడుమారా, నేను లేకపోయినా మదీని నువ్వు చివరి వరకు చూసుకోవాలి, సరేనా? ఏంట్రా పొద్దున్నే ఇటువైపు వచ్చావు? మది అక్కడే నీకు తెలుసు. చెప్పవే. నాకు తెలుసు, కానీ నేను చెప్పను. నీ కాలు పట్టుకుంటాను, దయచేసి చెప్పవే. హుసైన్ సాగర్ కాలవలో చేపలు పడుతున్న ఒక ఆడామకి చేప కడుపులో నుంచి బంగారు ఉంగరం దొరికిందా? ఈ అక్షరాలన్నీ చదివే లోపల ప్రాణం పోతోంది. సార్, ఆటో వస్తుందా? ఎక్కడికి? రామ్నగర్ పోలీస్ స్టేషన్ దగ్గరికి. ఇది ఓలా ఆటో తమ్ముడు, బుక్ చేస్తేనే వస్తుంది. సరే నేనే వస్తాను. ఆటోలో మీటర్ ఉంది, కానీ మీటర్ కన్నా 50 రూపాయలు ఎక్కువ ఇవ్వాలి. మళ్ళీ దిగేటప్పుడు మీటర్ ఇంతగా అయింది, మళ్ళీ మీటర్ మీద ఎందుకు అని డైలాగులు కొట్టకూడదు, ఓకేనా? ఎక్కువ. సీట్ అందుతోందా? ఏంటి తమ్ముడు, స్కూల్కి వెళ్ళే వయసులో పోలీస్ స్టేషన్కి వెళ్తున్నావు? నీకేంటి ప్రాబ్లమో? కాంప్లాన్ తాగు, చాలా మంచిది. సార్, సార్ సిమిల్ అటాక్ సార్. నెత్తి మీద మేక్తో కొట్టి చంపేశారు. స్మాల్ హోల్ ఆన్ ది సైడ్ ఆఫ్ ది ఫోర్ హెడ్. రేప్ సార్. ఎలాంటి వెప్పన్ అని అర్థం కావట్లేదు సార్. సీమెన్ టెస్టర్స్ ద్వారా కనిపెట్టకూడదని చెప్పి ఆ చోట యాసిడ్ పోసేశారు సార్. వాడే ఉంటాడు సార్. సుదర్శన్, ఒక పోలీస్ వాళ్ళ మాట్లాడవయ్యా, ప్రెస్ రిపోర్టర్ లాగా అనుమానించి మాట్లాడు. ఈ కేసులో ఇన్ని విషయాలు ఉన్నాయని కనిపెట్టిన నీకు అది చేసింది ఎవరని కనిపెట్టడం ఏంటయ్యా ప్రాబ్లం? సార్ సారీ సార్, ఫోన్ కాల్ సీసీటీవీ ట్రాక్ చేసిన దాంట్లో ఏ క్లూ దొరకలేదు సార్. ఫోను, సీసీటీవీ ఈ రెండు లేకపోతే పోలీసు వాడి బ్రతికే వాళ్ళ నవ్వులు పాలైపోతుంది కదా. ఐ డోంట్ వాంట్ యువర్ సారీ. 6 మర్డర్స్ జరిగాయి, అంతా లేడీసే. ఒక ఆధారం
ఒక ఆధారం దొరకలేదా? సస్పెక్ట్స్ ని బాగా విచారించడం నేర్చుకో. ఇలా చూడు సుదర్శన్, జరిగేదంతా సీరియల్ కిల్లింగ్ అని పబ్లిక్ కి ప్రెస్ కు తెలియకుండా ఉండొచ్చు, కానీ నీకు నాకు తెలుసు కదా. ఇప్పుడు ప్రెస్ వాళ్ళు వేరే గెలకడం మొదలుపెట్టారు. ఈ విషయం బయటికి స్ప్రెడ్ అయ్యే లోపు మనం ఏదైనా చేసి తీరాలయ్యా. ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. మైండ్ ఇట్. పెళ్ళై ఎన్నేళ్ళు అవుతుంది? 4 months మ్యామ్. 4 monthsలో భార్యను వదిలేసి ఫారిన్ వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? సరే, ఎవరి మీదైనా నీకు డౌట్ ఉందా? నాకు నా వైఫ్ మీదనే డౌట్గా ఉంది మ్యామ్. వాట్? ఎస్ మ్యామ్. మా అమ్మ నాన్నతో ఉండమంటే షీ ఆస్క్ ఫర్ ఇండివిజువల్ ఫ్లాట్. అందువల్లే ఇది అరేంజ్ చేశాను. ఎప్పుడు కాల్ చేసినా తన కాల్ వెయిటింగ్లోనే ఉంటుంది మ్యామ్. సార్, మేము చెక్ చేసినప్పుడు మీ వైఫ్ మీ అమ్మతోనే మాట్లాడుతున్నారు. ఆ విషయం తెలుసా మీకు? వాట్ ఎవర్ మ్యామ్. కెన్ ఐ లీవ్ టుమారో? ఏంటంత తొందర? ఫార్మాలిటీస్ పూర్తయ్యాక మేమే పంపిస్తాం. నమస్కారం సార్. నీ పేరేంట్రా? రామస్వామి సార్. రేయ్, ఆ రోజు జరిగింది కరెక్ట్గా ఏది మిస్ చేయకుండా చెప్పు సార్. మీరు అడిగేది చూస్తుంటే నేనే ఆ హత్య చేసినట్టు చెప్తున్నారు. మర్యాదగా నిజం చెప్పే. నీకు తెలియకుండా ఏది జరిగింది ఇక్కడ? నా ముందే సమానంగా కూర్చున్నావు. లేరా బాబు, నా కొడుకు వయసు ఉంటుందా నీకు? రారా పోరా అంటున్నావు. వాచ్మెన్ అనేది నేను చేసే ఉద్యోగం అంతే. ఒక విధంగా చూసుకుంటే నువ్వు నేను చేసేది ఒకే రకమైన పని. మర్యాదగా మాట్లాడు. వాచ్మెన్ కుక్కకి మర్యాద కావాలా? ఎరా, పోలీసుడు వాచ్మెన్ ఒకటేనా? నేను నీ కొడుకునా? నువ్వు నీ అవతారం బయటికి. ఇదిగో బాబు, నువ్వు అడిగిన పోలీస్ స్టేషను. దిగు. వీక్షకులకు నమస్కారం. ఈ రోజు హత్యల గురించి చర్చలో హత్యాచారాల గురించి చెప్తున్నాం. సూసైడ్ అంటే ఏంటి మనకు తెలుసు. హోమిసైడ్ గురించి కొన్ని మాటలు. హోమిసెక్స్ అంటే ఏమీ లేదండి, ఇంటి లోపలే ఉంచి చంపడం. ఆడవాళ్లు, ముఖ్యంగా పెళ్లి కానటువంటి అమ్మాయిలు వెతికి పట్టుకొని చాలా దారుణంగా హత్యాచారం చేసి చంపుతున్నారు. ఇటువంటి ఒక సంఘటన ఇంతకు ముందే మన కృష్ణానగర్, మాదాపూర్, యూసుఫ్ గూడ, మియాపూర్ ఎన్నో ఏరియాల్లో జరుగుతూనే ఉంది. అవును, కానీ ఈ రోజు వచ్చిన వార్త సికింద్రాబాద్ లో ఉన్న ఒక అపార్ట్మెంట్ లో ఒక అమ్మాయిని హత్యాచారం చేసి మరీ చంపారు. ఇందులో వింత ఏంటో తెలుసా? సామాన్యంగా పోలీసు హంతకుడు ఎవడనే కనిపెట్టాలి. దాన్ని వదిలేసి ఈ న్యూస్ ప్రజలకు తెలియనే కూడదు అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. సార్, సార్. ఏం తమ్ముడు, ఏం కావాలి? నా పేరు నెడుమారన్. ఎస్ఐ ప్రభావతి గారిని కలవాలి. అలాగా, మేడం ఇంకా రాలేదు. ఇప్పుడు వచ్చే టైమే, కొంచెం వెయిట్ చేయండి. సరే సార్. ఈ ప్రపంచంలో చివరిగా నాకంటూ మిగిలింది మది, నా అక్క. తను నేను ట్విన్స్, కానీ తను నేను అక్క అనే పిలుస్తాను. ఊరికే డెలివరీ చేసే పోస్ట్ మాస్టర్వి. ఒక బిడ్డ పుడితే ఎలా? అందుకే 2 పుట్టారయ్యా నీకు. తీసుకో. సోకులు చూస్తే కోట్లు దాటితే మార్కులు చూస్తే సున్నాలి. నిడమారన్, నిడమారన్, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎందుకు ఆ లాస్ట్ సీట్లో కూర్చుంటున్నా? అది ఏంటంటే మిస్, మనం అంతా తిరిగి చూడాలనే ఆడు వెనకెళ్ళి కూర్చున్నాడంట. నిజం ఏంటంటే ఆడిని తిరిగి చూడలేము, వంగే చూడగలం. సరే సరే, ఈ పరీక్షల్లో కూడా నెడుమారనే ఫస్ట్ ర్యాంక్. పొట్టివాడైనా గట్టివాడని ప్రతిసారి తను ప్రూవ్ చేసుకుంటున్నాడు. మనిషికి పనికి సంబంధం ఏముంది మేడం? ఎవరిని హేళన చేయకూడదని మీ టీచర్ మీకు చెప్పలేదా? ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించకండి. ఆలస్యమైతే నన్ను తిడతారు. ఇదిగో వస్తున్నాను. పౌడర్ అయినా? పౌడర్ వద్దమ్మా. ఎందుకు వద్దంటున్నావు? ఎప్పుడు ఏదడిగినా వద్దు వద్దు అంటుంటావు. ఏంటమ్మా, మీ అమ్మ ఏమంటుంది? ఎప్పుడు నేనే అంటుంటాను, పౌడర్ వద్దంటుంది. ఎందుకు అడగండి. ఏమ్మా? నేను ఇక పౌడర్ వేసుకోను. తనతో పాటు అద్దం ముందు కూడా నించోను. ఏ అలా అంటావు? తను పొట్టోడని బాధపడతాడు కదా. ఇంకా అవలేదా? తొందరగా రా. హలో సార్, నమస్తే. పోరా.
నెడమారన్ ఇట్రారా. వీడు నా తమ్ముడు నెడమారన్. ఇక వీడిని ఎవరైనా పొట్టోడని చెప్పారంటే చంపేస్తాను. మళ్ళీ చెప్తే ముక్కు మీదే గుద్దు. అరే పొట్టోడు వస్తున్నాడు చూడు, పిలు. ఒరే పొట్టోడా, సైకిల్ నీకు అందుతుందా? ఇట్రా నువ్వు. వెళ్ళేంటో అడుగు. ఏంట్రా నీ పేరేంట్రా? ఏ నీకు తెలీదా? తెలుసురా, అడిగినప్పుడు చెప్పు. రే, వాడి పేరు నెడమారన్. అయితే ఇప్పుడేంటి? పర్సనాలిటీకి తగ్గట్టు పేరు పెట్టాలి కానీ బారు పేరు ఎందుకో. ఒరే పొట్టోడా పోరా. ఇలా రారా చెప్తాను. ఏంట్రా? ఇంకోసారి పొట్టోడు గిట్టోడు అన్నారు పొడి చేస్తా. ఇక ఎవరైనా వాడిని పొట్టోడని చెప్పి గొడవ చేశారు, నరికేస్తాను. ఊరన్నాక 1000 అనుకుంటుంటారు. అందువల్ల నువ్వు గడిగడికి వాళ్ళని కొడతావా? ఇలా చూడు బాబు, నువ్వు చేసే తప్పు. అక్క చెప్తుంది కదా అని నువ్వు ఇలా గొడవలు పడకూడదు. నువ్వు ఆ అబ్బాయిని ముఖం మీద గుద్దితే ముక్కు నుంచి రక్తం కారిందని వాళ్ళ అమ్మ వచ్చి నన్ను అడిగింది. నువ్వు ఇంకెప్పుడు ఇలా చేయకు. సరేనన్నా. నాన్న ఈరోజు ఏ డెలివరీ లేదా? లేదమ్మా. ఏ ఊర్లో చూసినా అందరి చేతిలోనూ టెలిఫోను సెల్ ఫోన్లు వచ్చాయి. ఇప్పుడు ఎవరు ఉత్తరాలు వేసేది? ఏదో పాస్పోర్టు ఏటీఎం కార్డులు వస్తున్నాయి. ఈవేళ అది కూడా లేదు. కొంతకాలానికి పోస్టల్ డిపార్ట్మెంట్ అనేదే లేకుండా పోయేలాగుంది. మరి ఫ్యూచర్లో మీ డిపార్ట్మెంట్ ఉండదా నాన్న? ఎందుకు అడిగావు? లేదు, తనకు కూడా నీలా పోస్ట్ మ్యాన్ అవ్వాలంట, అందుకే అడిగాను. నువ్వేంటి వీడికి సపోర్టా? డాక్టరు, ఇంజనీరు ఇటువంటి చాలా ఉన్నాయి. ఇలా చూడు, నేను పని మీద మామయ్య ఇంటికి వెళ్ళి వస్తాను, మీరిద్దరు ఇంటికి వెళ్ళిపోండి. ఏమే వస్తున్నాను. ఇదిగో దీన్ని తీసుకువెళ్ళు. ఏంటి రోజు తొందరగా వచ్చేసారు? వచ్చానులే, నువ్వు వెళ్ళు. నాన్నా, మది చెప్పింది నిజమే. నా చదువు పూర్తయ్యాక మీలా పోస్ట్ మ్యాన్ అవుతాను. ఇల్లు తిరిగి అడ్రస్ కనిపెట్టడంలో సంతోషం ఉందన్నావు కదా, అది నాకు ఇష్టమే. ఎవరు చెప్పినా విన్ను. సరేనా నాన్నా? తమ్ముడు, మీ పేరేం చెప్పారు? సార్ నెడుమారన్ సార్. నెడుమారన్ తమ్ముడు, మేడం వచ్చేయడానికి లేట్ అవుతుంది, మీరు కాల్ చేసి చూడండి. సార్ నా దగ్గర ఫోన్ లేదు సార్. ఏ పోగొట్టేశారా? లేదు సార్, ఫోన్ యూజ్ చేసే అలవాటు నాకు లేదు. అరే రే, మంచి హ్యాబిటే. సరే తమ్ముడు, కొంచెం వెయిట్ చేయండి, మేడం వస్తారు. నమస్తే మ్యామ్. మేడం మిమ్మల్ని చూడడానికి వచ్చారు. ప్రభా, నాకొక సాయం. మది ఇక్కడే ఎక్కడో. సార్, మీ ఫోనే రింగ్ అవుతుంది, తీసి మాట్లాడండి. టికెట్ 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 అందరూ టికెట్లు తీసుకోండి. ఏంటి నువ్వు దీనికి బాధపడుతున్నావు? పొద్దునంతే సాయంత్రానికి వచ్చేస్తాను. ఏదేమైనా నువ్వు మా కాలేజీలో చేరొచ్చు కదా. ఏం చేయను, నేను తెచ్చుకున్న మార్కులకే నీ కాలేజీలో సీట్ దొరకలేదు. కాలేజీ స్టాఫ్ అందరు దిగాలి. సరే మరి నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త.
బాయ్. బాయ్. నా పేరు అస్సాం, గుంటూరు నుంచి వస్తున్నాను. నీ పేరేంటబా? నా పేరు శంకరు, నేను కాకినాడ నుంచి వస్తున్నా. నువ్వు నా చెప్పమ్మా. పేరు వినోద్ని, నేను గుంటూరు నుంచి వస్తున్నాను. నేను టీచర్ అవ్వాలని నా కల. నువ్వు చెప్పమ్మా. నా పేరు ప్రభావతి, నేను ఒంగోలు నుంచి వచ్చాను. పోలీస్ అవ్వాలన్నది నా కోరిక. లాస్ట్ బెంచ్. నువ్వు చెప్పు బాబు. నా పేరు గుణ, నేను చిత్తూరు నుంచి వస్తున్నాను. ఇంకా ఏం అవ్వాలో నిర్ణయించుకోలేదు. మంచి పని చేశావు. నువ్వు చెప్పు బాబు. నా పేరు నెడుమారన్, దొండపాడు నుంచి వస్తున్నాను. పోస్ట్ మ్యాన్ అవ్వాలన్నదే నా కల. ఏం తమ్ముడు, అందరూ నిలబడి చదువుతున్నారు, నువ్వేంటి కూర్చొని చదువుతున్నావు? సార్ నిలబడి మాట్లాడుతున్నాడు సార్. నువ్వెళ్ళవా? అది అందరూ నాకు ప్రపోజ్ చేశారు. ఎవరు ఆ రాయిని ఎత్తుతారో వారికే ఓకే చెప్తానని చెప్పాను. అందుకే వాళ్ళు అలా కష్టపడుతున్నారు. నువ్వెళ్ళవా? నెడుమారు నిన్నే వెళ్ళవా అడుగుతున్నాను. నాకు నువ్వు నచ్చక్కర్లేదా? అయ్యో, ఆఖరికి ఒక మగాడిని కలిశాను. హాయ్ నెడుమారన్, ఐఎమ్ ప్రభా. హాయ్ ప్రభా, ఐఎమ్ నెడుమారన్. నా తల్లిదండ్రులు, అక్క తర్వాత మొదటిసారిగా ఓ మనిషి నన్ను జాలిపడి చూడకుండా నార్మల్గా పలకరించింది. ఏ, నువ్వు కూడా మనిషివే కదా. ప్రాణమే ముఖ్యం, పొడుగు ముఖ్యం కానే కాదు. పొడుగులో ఏముంది డాక్టర్, ప్రాణమే కదా ముఖ్యం. అది కొంచెం ఆగమ్మా. ఏంటన్నా? ఇదిగో. కాలేజీకి వెళ్ళేదానికి ఫోన్ ఎందుకు కొనిచ్చారు? మన బతుకులకి ఫోన్ ఒకటే తక్కువైంది. థాంక్స్ నాన్న. ఆడపిల్లను మరీ గారం చేస్తున్నారు. స్కూల్ తో ఆపేయమంటే కాలేజీకి పంపి ఇప్పుడు ఫోన్ కూడా కొనిచ్చారు. ఇవన్నీ దేనికి దారితీస్తాయో? ఏయ్, నువ్వు ఊరుకోవే. ఎప్పుడు చూసినా నా పిల్ల అంటే మండిపడతావు. కూడా చదువుకునే పిల్లకి ఫోన్ ఉన్నప్పుడు నా కూతురు కొద్దా? నువ్వు ఉంచుకో అమ్మా. ఏదో ఒకటి చేసుకోండి, ఎవరంటారు నా మాట ఇంట్లో. రావే వెళ్దాం. నీకు ఫోన్ వద్దేంట్రా? నాకేం వద్దులే నాన్న. నువ్వు కాలేజీకి వెళ్తున్నా? వెళ్ళాలి. అమ్మా ఆకలేస్తోంది. కాస్త ఆగరా, ఉడకొద్దా? ఉడకుండా పెట్టేనా? అబ్బా కొడుకులు ఇద్దరు చంపుకు తింటున్నారు. నేను ఆ రోజు అడగాలనుకున్నాను, నువ్వెందుకు పోస్ట్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నావు? ఆ డిపార్ట్మెంట్ లో అంత ఫ్యూచర్ లేదే. ఫ్యూచర్ లేదా? ఏ, ఇప్పుడు స్విగ్గీ జొమాటో ఉంది కదా, అదే పోస్టల్ డిపార్ట్మెంట్ చేస్తే దాదాపు ఇండియా మొత్తంలో ఫుడ్ డెలివరీని పోస్టల్ డిపార్ట్మెంట్ చేస్తే ఎంత బాగుంటుంది. మీకు తెలియదని చెప్పండి. సరే సరే సరే, సారీ సారీ. అందరికీ నమస్కారం. ఈరోజు మన కాలేజ్ జరుపుకుంటున్న 25th యాన్యువల్ ఫంక్షన్లో మనమంతా ఉన్నాం. ఈరోజు ఫస్ట్ డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు మిస్టర్ గుణ. మల్లె మల్లె మరుద మల్లె మల్లె మరుద మల్లె సిల్ల సిల్ల పెంగల పిల్ల సిల్ల పెంగల. ఇప్పుడు మీ అందరి కోసం ఇక్కడ డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు మిస్టర్ నెడుమారన్. చిత్రమే అది చిత్రమే
నన్ను తలిచే నమ్ముకున్నానే చిత్రమే ఆడు 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 ఆడరే వీళ్ళలో విన్నర్ ఎవరని తెలుసుకోవటానికి చాలా ఆతృతగా ఉండుంటారు. ఇప్పుడు జరిగిన డాన్స్ లో విన్నర్ మిస్టర్ నడుమారన్. నేను ఆశ్చర్యపడ్డ విషయం ఏంటంటే ఇంత చిన్న బాడీలో అంత పెద్ద టాలెంటా? పొట్టివాడైనా సరే గట్టివాడని నిరూపించుకున్నాడు. నిన్న రాత్రి వీధిలో నడిచిన ఎక్స్ ఎమ్మెల్యే రాజయ్యకి నిన్న రాత్రి కరెంటు కట్ చేసి గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ని ముక్కలు ముక్కలుగా నరికారు. రక్తపు మడుగుల్లో అలాగే ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి అక్కడ చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలను విడిచారు. ఈ సమయంలో గుంటూరులో ఇలా జరిగినందువల్ల స్కూల్స్ కి కాలేజ్ కి సెలవుని ప్రకటించారు. ఈ హత్య గురించి విచారించడానికి గుంటూరు జిల్లా ఎస్పీ హరిప్రసాద్ వాళ్ళ టీంతో కలిసి విచారిస్తున్నారు. ఇక్కడున్నాను. ప్రాబ్లం ఏం లేదుగా? లేదు లేదు, కాలేజ్ త్వరగా వదిలేశారు కదా. చనిపోయిన వాళ్ళు మన నాన్నకి తెలిసిన వాళ్ళే మది. నేను కూడా 2-3 సార్లు అతనితో మాట్లాడాను. ఓ, ఆయన చాలా పాపం, ముక్కలు ముక్కలుగా నిరికేశారట. నీ పేరేంటయ్యా? తిరుమల స్వామి సార్. సరే చెప్పు, ఎన్నింటికి కరెంట్ పోయింది? 10 గంటలు ఉంటుంది సార్. నువ్వెన్నింటికి వెళ్ళి చేరావు? సార్ నేను ఒక 5 నిమిషాల్లో వెళ్ళిపోయాను సార్. సరే నీ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అవి రాసుకోవయ్యా. కాలేజీ స్టాప్ వచ్చింది, అందరు దిగండి. దిగండి దిగండి. ఓకే వెళ్ళు. రైట్. దీంతో కలిపితే ఇది ఓకే. ఇకపోతే దాంతో దీన్ని కలపాలంటే ఏంటి నువ్వేదో లక్కలేస్తున్నావు? డిస్టర్బ్ చేయకమది. డిస్టర్బ్ చేయలేదు, ఇలా రాస్తూనే ఉంటే బస్ వెళ్ళిపోతుంది. నీ స్టాప్ వెళ్ళిపోయింది, దిగరా. అన్నా ఎవర్రా అది? అన్నా నేనేనన్నా, దిగేస్తాను. రే ఆఫ్ టికెట్. నీ హైట్ కి జంప్ ఇప్పుడు అవసరమా? ఎవరు అర టికెట్? ఏ బది, నీ తమ్ముడు చేసిన పని చూడు. హాఫ్ టికెట్ అని చెప్పావు కదా, అందుకే. ఎవరైనా పొట్టోడని చెప్తే గుద్దమని చెప్పే మేము వాడిని పెంచాం. చెప్పామని మాత్రమేనండి, పెంచామనకండి. నిన్ను కొట్టడం తప్పు కాదు. ఇదిగోయ్యా డ్రైవరు, ఎలా కొట్టాడో చూసావా? ఏంటి జీనియస్, క్లాస్ కట్ చేసి ఇక్కడేం చేస్తున్నారు? నువ్వు క్లాస్కి వెళ్ళలేదా? ఎన్సీసీకి వెళ్ళొస్తున్నాను. ఇదేం పేపర్స్? ఇది నీకు చెప్పిన అర్థం కాదు. అయితే అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. ఆ రోజు ఒక హత్య జరిగింది కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇందులో నీకేంటి అంత ఇంట్రెస్ట్? చనిపోయిన మనిషి నాకు తెలిసిన వాళ్ళు. హత్య జరిగినప్పటి నుంచి దీన్ని ఫాలో చేస్తున్నాను. నెడుమారన్, యు నో వాట్, మా నాన్నకు కూడా నన్ను పోలీస్గా చూడాలన్నది ఆశ. అలాగా? అయితే వెళ్ళి శ్రద్ధగా చదువుకో. బస్లో కలుద్దాం. ఏమీ బాధపడకండి, హత్య చేసిన వాడు ఎవడని కనిపెట్టాను. మీకెవరి మీదన్నా సందేహం ఉందా? అన్ని ఈసారి ఎలక్షన్ లో నిలబడాలనుకున్నారు కదమ్మా? అవును. డ్రైవర్ మన ఇంట్లో ఎన్నేళ్ళుగా పనిచేస్తున్నాడు? 10 ఏళ్ళై ఉంటుంది. ఏయ్, ఏదో పెద్ద పోలీసు వాళ్ళ మాట్లాడుతున్నావు. ఎవడీడు? పోస్ట్ మ్యాన్ సుందరం గారు అబ్బాయి. సార్, మార్కెట్ లో మీరు చేసిన విచారణ మొత్తం విన్నాను. కరెంట్ తీసేసే కదా హత్య చేశారన్నారు. మన ఎలక్ట్రీషియన్ పెరుమాల స్వామిని మీరు విచారణ చేసినప్పుడు 9:30కి కరెంట్ పోయింది, కానీ 10 గంటలకి మనకు సమాచారం అందింది. 5 నిమిషాలకే స్పాట్ కు వెళ్ళానని చెప్పారు. కానీ అతని ఇల్లు VMC పక్కనుంది. అక్కడి నుంచి 5 నిమిషాల్లో ఖచ్చితంగా స్పాట్ కు వెళ్ళలేరు. అతని మీద నాకు డౌట్ వచ్చింది. సో నేను అతన్ని ఫాలో అయ్యాను. అప్పుడే తెలిసింది ఇది పార్టీలో రచ్చ అని. వచ్చే ఎలక్షన్ లో కరెంట్ ఎమ్మెల్యేకి సీట్ ఇవ్వకుండా వెల్లయ్యప్పనికి సీట్ ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకుంది.
అందువల్ల కోపడ్డ ఎమ్మెల్యే అయ్యప్ప వెలయ్యప్పని ఎప్పుడు వాకింగ్ కి వెళ్లే చోట ఉన్న ట్రాన్స్ఫార్మ్ ని లైన్మెన్ పెరుమాళ స్వామికి డబ్బిచ్చి కరెంట్ ఆఫ్ చేసి ఈ హత్య చేశారు. ఇది పెరుమాళ స్వామి టెలిఫోన్ బిల్లు. కరెంట్ ఎమ్మెల్యే పిఏ పేచిముత్తుతోటి అతను అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడారు. ఇంకా 5 ఏళ్లుగా విడిపించుకోలేని బంగారానికి బ్యాంక్ అతనికి ఇచ్చిన నోటీస్. ఆ బంగారాన్ని నిన్న పెరుమాళ స్వామి విడిపించుకున్న రసీదు ఇది. ఇంటి డ్రైవర్ కి పెద్ద మొత్తంలో డబ్బిచ్చి వెలయ్యప్పని వెళ్లే చోటు తెలుసుకుని పథకం ప్రకారం హత్య చేశారు. ఇట్స్ ఏ ప్లాన్ పొలిటికల్ మర్డర్. మోటివ్ అతను వచ్చే ఎలక్షన్ లో నిలబడకూడదన్నది. సరే, నీకెందుకు ఈ కేసు మీద ఇంత ఇంట్రెస్ట్? సార్, ఈ అబ్బాయి పోస్ట్ మ్యాన్ లాంటి వాడే. ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరి అడ్రస్లు ఇతనికి తెలుసు సార్, అందుకే. అదంతా ఇప్పుడు ఎందుకు సార్? ఈ హత్యలో సంబంధికులు డ్రైవర్ రవి, ఎలక్ట్రీషియన్ పెరుమాళ స్వామి, ఎమ్మెల్యే పిఏ పేచిముత్తు, ఎమ్మెల్యే అయ్యప్ప అందరినీ అరెస్ట్ చేసి ఉరి తీయండి సార్. వస్తాను సార్. 2 రోజుల ముందు రాత్రి జరిగిన హత్య తర్వాత చాలా కోణాలలో పోలీసులు విచారించిన సమయంలో ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్న నెడుమారన్ తగిన ఆధారాలతో హంతకుల్ని కనిపెట్టడానికి సహాయం చేశాడు. పోస్ట్ మ్యాన్ సుందర్ అనే కొడుకు గుంటూరులో పోలీసు అందరూ ఈయన్ని అభినందించారు. ఏంటయ్యా అల్లుడు, మీటింగ్ నుంచి వస్తున్నావా? అవును అల్లుడు. సరే. ఏం లేదు, నా కొడుకు సింగపూర్లో ఉన్నాడు, మంచి సంపాదన, నువ్వే చెప్పాలి. లేదల్లుడు, మదికి ఇప్పుడు పెళ్లి చేసే వయసు కాదు కదా. తను ఇప్పుడే 2వ సంవత్సరం చదువుతుంది. తప్పుగా అనుకోకండి. సుందరం, అడిగిన అమ్మాయిని ఇవ్వకుంటే మన బంధం తెగిపోతుందని నీకు తెలుసు కదా. అల్లుడు, మన సంబంధం కంటే నాకు నా కూతురు జీవితమే ముఖ్యం. ఇప్పుడు నేను పెళ్లి చేశానే అనుకోండి, తన జీవితం ఏమవుద్ది? ఓ బిడ్డ, ఇల్లు, వంట, తర్వాత ఇంకో బిడ్డ, అంతే కదా. అలా తన జీవితం దిగజారిపోవడం నాకు ఇష్టం లేదు. తను బాగా చదువుకోవాలి. ఆడపిల్లలు ఏం చెయ్యాలనుకుంటున్నారో అలా అది చెయ్యాలి. అదే నేను కోరుకుంటున్నాను. సరేనయ్యా, నేను వస్తా. సరే, తర్వాత నీ ఇష్టం. సుందరం, నువ్వేంటి కోరుకునేది? కమ్యూనిస్ట్ అంటున్నావు, సాము మొక్కుతున్నావు, అది మాత్రం కరెక్టేనా? కమ్యూనిస్ట్ పార్టీలోనే ఉంటూ ఎంతమంది దేవుడిని మొక్కుతున్నారో నేను చూపించినా? 1000 సంవత్సరాలకు ముందు తక్కువ జాతి వాళ్ళు గుళ్ళోకి రాకూడదని చెప్తే రావచ్చని లోనకి తీసుకువెళ్లారు రామానుజారు. చర్మం వలిసి ఎముక మీద నెంబర్ వేశారని అడిగిన ఆయన శివభాగ్యారు. ఈ రోజు చచ్చిన శవం దగ్గర రేపు చావబోయే శవం ఏడవడం ఇదేమి లెక్కరా అని అడిగారు పట్నతారు. కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఏంటి? అందరూ సమానం అనే కదా. అప్పుడే అది చేసి చూపించిన వాళ్ళు కూడా కమ్యూనిస్టులే కదా. నాకు తెలిసినంత వరకు నిజమైన కమ్యూనిస్టు దేవుడు ఒకటే. గొప్ప పేద, ఉన్నోడు లేనోడు అని తేడా చూడకుండా కలెక్టర్ నుంచి ప్యూన్ వరకు పనిలో చిన్న చూపు లేకుండా అందరికీ ఉత్తరాలు ఇస్తున్నాను కదా. నేను కమ్యూనిస్టే. నేను దేవుణ్ణి మొక్కడంలో తప్పులేదు. కమ్యూనిస్ట్ దేవుణ్ణి మొక్కకూడదని ఎవడైనా నీ కళ్ళకు చెప్పాడా? మూర్ఖంగా వాకుండా వెళ్ళి పని చూసుకో. ఎవరు రాయిని ఎత్తుతారో వారికి ఓకే చెప్తానని చెప్పాను. ఏంటి కలే డల్గా ఉన్నావు? ఏంటే నువ్వు చేసేది బాలేదు, చూసుకో. ఏమంటున్నావు? ఆ పొట్టుడు గురించేనే. చెప్పు, తెగుతుంది. సరే చెప్పను. నెడుమారన్ చాలా వాడి మీద నీకేంటే ఫీలింగ్స్? ఇప్పుడు మేడం కది చెప్పాల్సిందేనా? చెప్పేది విను. నేను అతన్ని లవ్ చేస్తున్నాను. వాడి హైట్ ఎంత, నీ హైట్ ఎంత? ఇందులో ఏదైనా లాజిక్ ఉందా? నువ్వు లాజిక్ అంతా చూడకు కలే. నాకు తనంటే ఇష్టం. హైట్ వెయిట్ ముఖ్యం మీకు, నాకు కాదు. నాకు అందంగా ఉండడం కంటే తెలివిగా ఉండడమే ఇష్టం. అయితే నీ లవ్ చెప్తావా? నేను చెప్పను, అతనే వచ్చి చెప్తాడు. నెడుమారన్, చెప్పు ప్రభా. నువ్వు నాతో ఏదైనా చెప్పాలా? అవును. అయితే చెప్పు. నువ్వేదైనా చెప్పాలా? అవును, నేను కూడా నీతో ఒక విషయం చెప్పాలి, కానీ నువ్వు చెప్పాకే నేను చెప్తాను. అలాగా? అంటే నేనేం చెప్తానో నీకు తెలుసన్నమాట. తెలుసు. తెలుసా? అయితే చెప్పనా? అవును, నువ్వు చెప్తే వినాలనుంది. అలాగా? సరే ప్రభా, రేపు
ఓకే. అరే చూసప్పా అన్న మళ్ళీ రాలా? చూడలేదప్పా నేను. తమ్ముడు ఇప్పుడైతే లేటుగా వచ్చినట్టు కనపడుతుంది. అన్న లోపలికి వెళ్ళు. ఏంటి ఇంతమంది వచ్చారు? నానా ఏంటమ్మా ఊళ్ళో జనమంతా వచ్చారు? చూడరా మది మది అమ్మా అమ్మా తన సెల్వితో ఎక్కడికైనా. సెల్వి మది ఎక్కడా? నాకు తెలీదబ్బా, ఈ రోజు నీ కాలేజ్కే వెళ్ళలేదు. ఒరే మీ అక్క కాలేజీ మాస్టర్ తో పారిపోయిందంటగా. కొట్టానంటే వెళ్ళండి, ఎక్కడి నుంచి వెళ్ళండి. ఒక్కరు ఉండకూడదు, వెళ్ళండి. ఎవరింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఉన్నారా మీరు? వెళ్ళమంటుంటే వెళ్ళవే వెళ్ళు. ఇంకా ఎన్నెన్ని చూడాలో. ఇలా నెత్తిన బండ. ఏంటి ఇప్పుడు ఏమైందో నువ్వు ఏడుస్తూ కూర్చున్నావు? ఊరుకో, నా కూతురుతో నేను మాట్లాడాలి. మది మీ తాత సారాయి కాసేవాడమ్మా. వంశపారంగా ఆ ఊర్లో అందరికీ అదే పని. చదువు సంధ్య ఏమీ లేదు, సారా బట్టీలు ఒక్కటే. దొరికితే జైల్లోనే. ఊళ్ళో పిల్లలందరికీ అదే పని. నేను బుద్ధిగా చదువుకోవడానికి వెళ్ళేవాడిని కాదు. ఓ ప్యాకెట్ అమ్మితే ₹10 వచ్చేది. ఆ డబ్బు కాసిపడి నేను 2 ప్యాకెట్లు పట్టుకెళ్ళి ఎవరికి తెలియకుండా అమ్మేవాడిని. అప్పుడు హెడ్ కానిస్టేబుల్ నన్ను పట్టుకుని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి ఈ సరుకు ఎక్కడిదని అడిగితే నేను అమాయకుళ్ళ ఆయన్ని తిన్నగా తీసుకువెళ్ళి మీ తాత కాచిన సారా అంతా ఇదిగో ఇక్కడ ఉందని చూపించాను. కన్న తండ్రినే పోలీసులకు పట్టించానని ఊళ్ళో అందరూ నన్ను నీచంగా మాట్లాడడం మొదలెట్టారు. ఆ తర్వాత మీ తాత నా దగ్గరికి వచ్చి, సరే సారా పోతే మనకేమైంది, ఒరే పిచ్చమొహమా నిన్ను చదువుకోవడానికి పంపితే నువ్వు అక్కడికి వెళ్లకుండా ఈ పని ఏంట్రా అని నన్ను తిట్టి, సరేరా ఇప్పుడు చెప్తున్నాను, మన కుటుంబంలో ఎక్కువ చదివింది నువ్వే. అప్పుడు నేను 3వ తరగతి చదువుతున్నాను. ఇది చాలదు, నువ్వు ఇంకా చదవాలి, పెద్ద పెద్ద చదువులు చదవాలని, చదివే ముఖ్యం అంటూ నేను చేసే పని నీ చదువు కడ్డు రాకూడదని చెప్పి సారా కాయడం మానేసి ఉప్పు గిప్పు అమ్ముతూ అడ్డమైన కూలి పనులు చేసి నన్ను చదివించాడు. అంతా నీ గురించి గొప్పగా చెప్పుకోవాలి. ఈ పనులు నమ్ముకుంటే ముందు ముందు బతకడం కష్టం అలా అని చెప్పి నన్ను బుద్ధిగా చదువుకోవడానికి పంపించాడు. అంతవరకు ఎవరో చదువుకొని ఊర్లో నేను చదువుకున్నాను. నన్ను చదివించిన మా నాన్న నా చెల్లెలు చదివించలేదు. ఇంతకాలం తర్వాత ఇప్పుడే కదా ఆడపిల్లల్ని చదువుకోవడానికి పంపిస్తున్నారు.
ఆడపిల్లలు ఎవరు చదువుకొని ఊర్లో నా కూతురు చదువుకోవాలని నేను ఆశపడ్డాను. మన వంశంలో మొట్టమొదటిగా డిగ్రీ చదివిన అమ్మాయి నువ్వే. కానీ ఇంకా నువ్వు చదువు పూర్తి చేయలేదే. కొన్ని రోజుల ముందు సంబంధం ఉండడానికి కూడా వచ్చారు. నువ్వు వద్దన్నాను. వయసుకు వచ్చిన అమ్మాయిని కాలేజీకి పంపడం ఏంటి, ఏదో సంబంధం చూసి పెళ్లి చేయొచ్చు కదా అని మీ అమ్మ నాతో అనేది. నేను ఎవరి మాట వినలేదు. నాకు నా కూతురు ముఖ్యం కదా. నీ మీద ఏ తప్పు లేదురా చీట్టి, నాదే మొత్తం తప్పు. ఇదంతా నీకు చెప్పి పెంచుంటే నువ్వు ఈ తప్పు చేస్తుంటావు కదా. నువ్వు ఒక 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తావు కదా. ఎందుకయ్యా తెలివి లేకుండా మాట్లాడుతున్నావు? అది లవ్ మాత్రం చేయలేదు. చదువుకునే వయసులో కడుపులో ఒక పిండాన్ని మోస్తూ బయటికి చెప్పుకోలేక పారిపోయింది. ఏంటయ్యా అలా చూస్తున్నావు? అది కడుపుతా ఉందయ్యా చాలా. నాన్నా, అమ్మా, ఇది న్యాయమా చెప్పరా, బదులేమిటో దేవరా. ఇది న్యాయమా చెప్పరా, జన్మకెందుకే లోటురా. లోభిగా మారడం మానవుడి తప్పురా, కురచగా పుట్టడం బ్రహ్మదేవుడి కుట్రరా. ఇది న్యాయమా, ఇది న్యాయమా. ఎందుకు కలై నా దగ్గర ఇదంతా దాచావు? సారీ ప్రభా, నీకు ఒక అమ్ముంటే ఇలా ఆలోచిస్తుందా? నీకోసమే నిజం దాచిపెట్టాను, అందుకనే చెప్పలేదు. ఫోన్ వేవే, చెత్త వాగుడు వాగుతుంది. నేను చేసిన పాపం లేదు. నెడుమారన్ ఆగు. నెడుమారన్ సారీ, నాకు జరిగింది ఇది తెలీదు. ఇప్పుడే కలై నాతో అన్ని
నువ్వు నాకు సాయం చేయగలవా? చెప్పు నెడుమారన్. మది ఇక్కడే సిటీలో ఉంది. తన భర్త పేరు చంద్ర మాణిక్యవేల్. సిఐటి కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడంట. అతని అడ్రస్ దొరుకుతుందా? విజయ్, పేరు చంద్ర మాణిక్యవేల్. సిఐటి కాలేజ్ ప్రొఫెసర్గా ఉన్నారు. వారి అడ్రస్ కాస్త నాకు ఇవ్వగలవా? నంబర్ 18 గాంధీ స్ట్రీట్, కృష్ణ కాలనీ. థ్యాంక్స్ విజయ్. నాకు 4 o'clock డ్యూటీ అయిపోతుంది. వెయిట్ చేస్తావా? నేనే తీసుకెళ్తాను. వద్దు ప్రభా, పర్వాలేదు, నేనే చూసుకుంటాను. థ్యాంక్స్. మది, తలుపు తెరవే. మది, గర్భం నుండి మన ఇద్దరం కలిసే కదా ఉన్నాం. నేను నీకు చెప్పకుండా ఏదైనా దాచానా? నువ్వు మాత్రం ఎందుకు? మన ఇద్దరిని కలిసి పెంచితే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుందని నిన్ను నన్ను అందరూ వేరుగా పెంచమన్నారు. కానీ మన నాన్న అలా చేయలేదు కదా మది. మనం ఎప్పుడూ కలిసే ఉండాలనుకున్నారు. నువ్వు ఇలా ఎవరికి చెప్పకుండా వచ్చేసావు. అమ్మా, నాన్న, చుట్టాలు, పట్టాలు అందరినీ వదిలే. నా గురించి కొంచెమైనా ఆలోచించావా? నాకన్నీ నువ్వే కదమ్మది. తప్పు చేశాను. ఏం చేస్తున్నానని తెలియక తీసిన నిర్ణయం వల్ల అమ్మ నాన్న నేనే చంపేశాను. నేను ఎలా క్షమాపణ అడుగుతాను? ఇదిగో
ఏంటి చూస్తున్నావు? కొన్ని రోజులు నేను ఇక్కడే ఉంటాను. నాకేదన్నా రూమ్ ఉందా? పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది సార్ ఈ హోమ్ సైట్స్. ఫస్ట్ కృష్ణానగర్ February 27, మాదాపూర్ April 18, యూసఫ్గూడ April 29, మియాపూర్ May 18, హస్తినాపూర్ June 20th అండ్ చివరిగా సికింద్రాబాద్ July 15. ఇదంతా ఒకడే చేస్తున్నాడు అనేది కనిపెట్టడానికి మనకి ఇన్ని రోజులు పట్టింది సార్. పోలీసులు ఏ రూట్ లో వెళ్తున్నారో తెలుసుకుని బాగా ఆడుతున్నాడు సార్. మదర్ తెరిసా ఆశ్రమంలో ఫింగర్ ప్రింట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చెక్ చేసిన దాంట్లో నో మ్యాచెస్. వాడు ఇంకా దొరకకుండా తిరగడానికి ఒకే ఒక రీజనే, ఈస్ వెరీ వైస్ ఇన్ చూసింగ్ హిస్ విక్టమ్స్. మగవాళ్ళు ఆదరణ లేని ఆడవాళ్ళు ఆర్ మగవాళ్ళు శ్రద్ధ చూపించని ఆడవాళ్ళు, సెక్షువల్లీ డిప్రైవ్డ్ ఉమెన్, డివోర్సెస్, వీళ్ళందరే సార్ వాడి ఈజీ టార్గెట్స్. నాకు ఇంకా కాస్త టైం ఉంది సార్, ఎలాగైనా వాడిని. సుదర్శన్, ప్రారంభంలో ఇది సాధారణమైన మర్డర్ కేసే. ఇందులో ఇన్ని సమస్యలను కనిపెట్టింది ఫస్ట్ లో మీరే. ఈ చిన్న వయసులోనే ఒక కేసు మీద ఇంత స్పీడ్గా ఉన్నారని అది తెలుసుకొని నేను మీకు ఈ కేసు అప్పగించాను. ఐ నో యువర్ ఎఫిషియన్సీ. సో నన్ను శాంతపరచడం కోసం మీరు ఏది చెప్పక్కర్లేదు. క్రైమ్ హిస్టరీ చెక్ చేసి మనం కనిపెట్టడానికి ఇట్స్ నాట్ ఏ రెగ్యులర్ మర్డర్. తర్వాత చాలా బ్రిలియంట్గా చేస్తున్నది చూస్తుంటే ఈస్ ఆల్వేస్ ఇస్ ఇన్ సెన్సెస్. సో వాడు సైకోగా ఉండాల్సిన అవసరం లేదు. ఇంకా 2 రోజుల్లో వీ షుడ్ ఫైండ్ వే టు ఫార్వర్డ్. దీని తర్వాత సిటీలో ఏ మర్డర్ జరగకూడదు. దానికి ఏం చేయాలో అది చేయండి. తర్వాత వాడిని ఎంత తొందరగా కనిపెట్టగలరో కనిపెట్టండి. డూ యువర్ సెల్ఫ్. ఎస్ సార్. నెడమారన్, ఈయన నా హస్బెండ్ ప్రొఫెసర్ చంద్రన్. అయితే ఏంటి ఇప్పుడు? లేదు, ఆయన నీతేదో మాట్లాడాలన్నారు. నెడుమారన్, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ యువర్ లాస్. సరిచేయలేని పెద్ద నష్టాన్ని మీకు కలిగించాం. నన్ను క్షమించండి. ఎవరు సార్ మీరు? నేనెందుకు క్షమించాలి? నా తోడ పుట్టిందే నా గురించి ఆలోచించలేదు. మీరేం చేస్తారులే పాపం. తప్పంతా నాదేనండి. ఒక స్టూడెంట్ ఒక ప్రొఫెసర్ని లవ్ చేయడం అంగీకరించలేని స్థితిలో మన ఊరు ఉన్నప్పుడు పెళ్లికి ముందు లవ్ చేయడానికి ధైర్యం ఉంది, పడుకోవడానికి ధైర్యం ఉంది, అది ఇంట్లో చెప్పడానికి ధైర్యం లేనప్పుడు ఎందుకు సార్ లవ్ చేయడం? దానికేం తెలుసు సార్? మీరు ప్రొఫెసర్ కదా, ధైర్యంగా మా ఇంటికి వచ్చి మాట్లాడుండొచ్చు కదా. నెడమారన్, మేము ఆ రోజు మరి నువ్వు ఊరుకు, ఆయన కరెక్ట్గానే అడుగుతున్నారు. నెడుమారన్, మీరు ఏవైనా అనొచ్చు, ఆ హక్కు మీకుంది. బట్ అప్పుడు మది ప్రెగ్నెంట్ అయిన విషయం మీ అమ్మగారికి తెలిసిన వెంటనే మదికి ఏం చేయాలో తెలియకే ఇల్లుదలు వచ్చేసింది. తర్వాత తనని కన్విన్స్ చేసి మీ ఇంటికి తీసుకొచ్చేలోగా ఏవేవో జరిగిపోయాయి. ఈ రోజు వరకు తన గిల్టీ కాన్షియస్తో డైలీ మిమ్మల్ని తలుచుకుని ఏడవని రోజు లేదు. ఈ లోకంలో తనకి బాగా నచ్చిన వ్యక్తి మీరే. ఓ, నేను మా అమ్మా నాన్నల కంటే మీరు బాగా నచ్చారనే కదా సార్ మేము అక్కడ చచ్చిపోయినా పర్వాలేదని మీకోసం పారిపోయి వచ్చింది. లవ్ చేస్తే స్వార్థపరులుగా మారిపోతారేమో. పాతవేమీ గుర్తు చేయకండి సార్. నేనెవరిని క్షమించే మూడ్లో లేను. సార్, వెతుకుతూనే ఉన్నాం సార్. దొరికితే మేమే ఫోన్ చేస్తాం. ఎప్పుడు సార్? సార్, ప్రతిరోజు 10 సార్లు ఫోన్ చేశారంటే మేము మిగతా పనులు చూసుకోవద్దు. నా కూతురికి వచ్చే వారం పెళ్లి సార్. పెళ్లి కొడుకు ఇంటి వాళ్ళకి మేమేం చెప్పాలో అర్థం కావట్లేదు సార్. అది మీ సమస్య, మీరే చూసుకోవాలి. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు. ఇక ఇంట్లో పని మనిషిగా నేనుండి ఏ ప్రయోజనం? పర్వాలేదక్కా. నువ్వెందుకమ్మా కష్టపడతావు? సుందరి బుజ్జి, తాతయ్య పనిని మామయ్యకిచ్చారమ్మా. మామయ్య పోస్ట్ మ్యాన్ అవుతున్నాడు. రా తల్లి, రా. నాన్నలా నువ్వు ఒక పోస్ట్ మ్యాన్ అవుతానని చెప్తూ ఉంటావు కదా, ఎప్పుడు జాయిన్ అవ్వాలి? 10 రోజుల్లో జాయిన్ డేట్. మామయ్య 2-3 రోజులు ఊరు బయలుదేరాలి తల్లి. నెడమారన్, నేను ఒక చెప్తాను, కోప్పడకు. నాన్న నిన్నెందుకు పోస్ట్ మ్యాన్ అవ్వద్దని చెప్పారు తెలుసా? రోజు నువ్వు కొత్త మనుషుల్ని కలవాల్సి ఉంటుంది. వాళ్ళు నిన్ను చూసే విధానం చూసి నువ్వు బాధపడతావనుకున్నారు. పైగా నువ్వు ఇక్కడ నాతో పాటే ఉన్నావంటే అందరూ వాళ్ళకి నచ్చింది చేసుకుంటున్నప్పుడు నాకు నచ్చింది చేసుకునే హక్కు నాకు లేదా? ఉన్నట్టుండి తండ్రి మీద ప్రేమ పొంగి పొర్లుతోంది. నేను ఇక్కడ ఉండను, మీ అమ్మతో చెప్పు. ఏంటి నెడుమారన్, అప్పుడే వెళ్ళిపోతాను అది ఇది అంటున్నారు? అవును సార్, నాన్న పనిని నాకు ఇచ్చారు, అందుకే.
కంగ్రాచులేషన్స్ నెడుమారన్. మీరు ఇక్కడే మీ అక్క ఇంట్లో ఉండిపోతారనుకున్నాను. మీకు తెలీదు, వాడికి చిన్నప్పటి నుంచి కళ. వాడు వెళ్ళని, వాడికి నచ్చిన పని చేసుకొని. ఓ సారీ నెడుమారన్, కానీ మీరు వచ్చిన తర్వాతే మదీ మొహంలో నవ్వు చూస్తున్నాను, అందుకే అలా మాట్లాడాను. ప్లీజ్ మనసులో ఏం పెట్టుకోకండి. మదీ ఏమండి, భోంచేసి వెళ్ళండి. వద్దొద్దు, బయట తింటాను. వస్తాను సార్. సరే అయ్యా. నమస్తే సార్. రండి నెడుమారన్. మరేం లేదు సార్, ఊర్లో నాన్నగారి పని నాకు ఇచ్చారు, అందుకే ప్రభాని కలిసి చెప్పేద్దామని. ఏ రైట్ సార్, ఆ పొట్టోటి రమ్మని చెప్పు. సార్ పిలుస్తున్నారు, వెళ్ళవయ్యా. రే లిల్లీ పుట్టు, నేను చూస్తే అక్కిస్లాగున్నావు. ఏ విషయంగా వచ్చావరా? ఏంట్రా ఉరిమి చూస్తున్నావు? దించిన తలకని ఏంట్రా? సార్ ఏదైనా సమస్య? నెడుమారన్ కాలేజ్ మేట్ సార్. ఓకే, ఎంక్వైరీ చేస్తాను అంతే. డిఫరెంటా? అవును సార్. ఇకపై ఈ స్టేషన్ పక్కన రావద్దని చెప్పు. తీసుకెళ్ళి థ్యాంక్ యూ సార్. అలా చూడకుండా రారా. హే నెడుమారన్, వాడిని ఏం చేసావు? చూసిన వెంటనే అక్యూషన్ కనిపెడతాడంటగా. రూపాన్ని చూసి ఎలా నిర్ణయిస్తారు? పొట్టోడు అన్నాడు, అందుకే పొడిచావా? తప్పు చేసేవాడు నాలా సన్నగా పొట్టిగా చింపురు జుట్టల్లా ఉంటాడా? ఏ మీలా ఎర్రగా బుర్రగా ఉన్న వాళ్ళు తప్పు చేయరా? ఆయన పెద్ద ఆఫీసరా, నీకే ప్రాబ్లం రాదుగా. నువ్వు అస్సలు మారలేదు నెడుమారన్. నాకు అలాగే మన కాలేజ్ డేస్ అన్ని గుర్తొస్తున్నాయి. ఆ రోజు నువ్వు వస్తావని నేను ఎదురు చూసాను తెలుసా. ఇక్కడ నువ్వు నేరుగా వచ్చి నిలబడినప్పుడు నిన్ను చంపేయాలనిపించింది. ఫేట్ అన్నీ వేరే విధంగా జరగాల్సింది. పర్లేదు, ఇప్పుడు నీ మొహం మీద కళ కనిపిస్తోంది. రాములూరు గుడికొచ్చే చిన్నదో చిన్నదే కాదు కాదంటూనే. ఏంటి మేడం, ఈ పాట వద్దా? వస్తే తోలు తీస్తాను. నోర్మై, యూస్లెస్ ఫెలో. మది ఎలా ఉంది? ఇకపై ఇక్కడే కదా ఉండబోతున్నావు? నీతో చాలా మాట్లాడాలి. మాట్లాడి ఎన్ని రోజులవుతోంది? ఏంటి నెడుమారన్ మాట్లాడట్లేదు? ఇకపై ఇక్కడే కదా ఉండబోతున్నావు? ప్రభా, నాన్న పనిని నాకిచ్చారు. ఇంకో 2-3 రోజుల్లో ఊరెళ్తున్నాను. అది చెప్పేళ్దామని ఇక్కడికి వచ్చాను. ముఖ్యంగా మదీని జాగ్రత్తగా చూసుకో. అదంతా నువ్వు చెప్పనక్కర్లేదు, నేను చూసుకుంటాను. నా గురించి అసలు మాట్లాడట్లేదు. ఐ మీన్ మన గురించి. నీకు మీ అక్క మీద జాలి కదా, నా మీద లేదు. రేపు వస్తానని చెప్పి వెళ్ళిపోయావు. ఆ రేపు ఎప్పుడొస్తుందో ఏంటో. రేపొచ్చి కలుస్తాను ప్రభా. నెడుమారన్, ప్రభా కాల్ చేసింది, తను వస్తోందంట. నువ్వెందుకు ఇంకా ఫోన్ యూస్ చేయడం లేదు? నా దగ్గర 2 ఫోన్లు ఉన్నాయి, నీకొకటి ఇవ్వనా? ఎందుకు? నీలా నేను పారిపోవడానికా? నీ ఫోను వద్దు, నువ్వు వద్దు. సరే, అది వదిలేయండి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, పాప ఎక్కడ కనిపించట్లేదు. లోపల నిద్రపోతోంది. ఇదే తనకి స్లీపింగ్ టైం. మేడం, మీరు పోలీసా? అవునమ్మా, ఏంటి విషయం? మది, మన 3వ వీధిలో రామలింగం గారి అమ్మాయి బాను ఉంది కదా, తను 1 వారం రోజులుగా కనపడ్డం లేదు. వచ్చే వారం ఆ అమ్మాయికి పెళ్లి పెట్టుకున్నారు. ఆ పిల్ల కనపడ్డం లేదని వియంకుల వారికి చెప్పకుండా దాచేశారట. ఆ విషయం తెలుసుకుని వియంకుల వారింటికొచ్చి, పిల్ల ఇంట్లోంచి పారిపోతే ఈ పెళ్లి పనులన్నీ మీరెందుకు పెట్టుకున్నారు? పెళ్లికి మేం పెట్టిన ఖర్చులన్నీ తిరిగిచ్చేయండి అని అలా ఇలాని నోటుకొచ్చినట్టు తిట్టేసి వెళ్ళిపోయారట. పాపం ఆ పెద్దవాళ్ళిద్దరూ చాలా బాధపడుతున్నారు. ప్రభా మేడం, నాకెందుకు ఆ బాను పిల్ల మీదే అనుమానం. ఎప్పుడు చూడు మేకప్ వేసుకుని తిప్పుకుంటూ నడుస్తుంది. ఎప్పుడూ ఫోన్లు మాట్లాడుతూనే ఉంటది. ఎవరినూ తీసుకుని చెప్ప పెట్టకుండా పారిపోయింది. మేడం, మీరే ఎలాగైనా ఆ పిల్లని కనిపెట్టి త్వరగా ఇంటికి తీసుకురావాలి. అమ్మా, అది మా సర్కిల్ కాదు. ఆల్రెడీ వేరే పోలీస్ విచారణ జరుపుతున్నారు. త్వరలోనే కనిపెట్టేస్తారు, సరేనా? ఏంటి సార్, రెడీ అవ్వడానికి ఇంతసేపా? వెళ్దాం పద. సరే, మరి మేం బయలుదేరతాం. ప్రభా,
తనని ఎక్కడికైనా థియేటర్ కన్నా అలా తీసుకెళ్లి కాస్త కూల్ చేయి. తనికా కోపంగానే ఉన్నాడు. నేను చూసుకుంటాను. ప్రభా వెళ్ళొస్తాను. నడుమారన్, నువ్వు రేపు ఊరికి వెళ్ళిపోతున్నావు కదా, నువ్వు ఎందుకని ముందులా నాతో మాట్లాడట్లేదు? నాకు నీతో చాలా విషయాలు మాట్లాడాలని ఉంది, కానీ నువ్వు మాట్లాడే అవకాశమే ఇవ్వట్లేదు. నువ్వు ఆ రోజు వస్తానని చెప్పి వెళ్ళావు కదా, ఒకవేళ వచ్చుంటే ఏం చెప్పేవాడివి? నువ్వేమనుకున్నావో అదే చెప్పుండేవాడిని. నడవరన్, నువ్వు ఆ రోజు అది చెప్పింటే నేనేం చెప్పేదానో తెలుసా? తెలుసు. నువ్వు రేపే ఊరికెళ్తున్నావా? అవును. ఈ ఊళ్ళో నువ్వు మాత్రమే ఈ పనులన్నీ చేస్తున్నావమ్మా. త్వరగా ఇచ్చేసిరా, పాప ఏడుస్తుంది. ఏమిటి మది, ఒక పండు మాత్రం తిరిగి తీసుకొచ్చేసా? మన రామలింగ సార్ ఇంట్లో ఎవరూ లేరా? తలుపు తెరవలేదు. ఉన్నారే, పొద్దున్న నేను అక్కడికేగా వెళ్ళొచ్చాను. లోపల ఉండుంటారు. లోపలెవరో ఉన్నట్టే శబ్దం వినిపించింది. తెలియలేదు. సరే, మీరు ఇది ఇచ్చేయండి. ఆ భానుపిల్ల పారిపోయిన దగ్గర నుంచి ఆ పెద్దవాళ్ళిద్దరూ కుంగిపోయారు. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారట. ఏం చేస్తున్నావు? మీ అమ్మాయి పారిపోతే మీ అబ్బాయి నేను లేనా? నా గురించి ఆలోచించకుండా నా ముందే ఊరేసుకుంటారా? నా కూతురు పారిపోలేదు బాబు. పారిపోయేంత తను తప్పు చేసే అమ్మాయి కాదు. నా దగ్గర మా అమ్మాయి ఏది దాచిపెట్టదు. చాలా స్వతంత్రం ఇచ్చాం. తనకి వేరేదేదో జరుగుంటుందమ్మా. మీ అమ్మాయి ఎక్కడుందో నేను కనిపెడతాను. తను ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. బాబు, ఈ రోజు నువ్వు ఊరికెళ్తానని చెప్పావు కదా. ఊరుకోండక్క. అంకుల్, మీరేం దిగులు పడకండి. మన బాను ఎక్కడున్నా తను తీసుకొస్తాడు. అంతవరకు మీరు ఇలాంటి పనులు ఏమీ చేయకూడదు, సరేనా? గాయస్, మీరంతా హెల్ప్ చేస్తేనే కదా ఏదైనా చేయగలం. సార్, ఇంతవరకు అపార్ట్మెంట్లో జరిగిన హత్యలో నా సర్కిల్లో జరిగిన హత్యలో మాత్రమే ఒక క్లూ. బ్లూ కలర్ కార్ని చూసినంటే ఆ పేపర్ వేసే అబ్బాయి చెప్పాడు. ఆ కార్ని ట్రాక్ చేస్తే ఏదో ఒకటి దొరుకుతుంది. విజయ్, సైబర్ క్రైమ్ నుంచి మాకు ఎటువంటి హెల్ప్ చేయలేదా? విక్టిమ్ తాలూకా ఫోన్ నుంచి రీసెంట్ కాంటాక్ట్స్ దాకా అన్ని చూసేసాం. నో యూస్. వి నీడ్ సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఆర్ అట్లీస్ట్ ఎగ్జాక్ట్ నంబర్.
ఈ రోజు నుంచి ప్రతి స్టేషన్ చెక్ చేయండి, హోమ్ సైట్ కేసెస్ అండ్ మిస్సింగ్ కేసెస్ గురించి. ఈ నెల మాత్రం 12 మిస్సింగ్ కేసెస్. ఐ థింక్ మనం ఇలాంటి కేసెస్ ఇంకా కలెక్ట్ చేయకుండానే ఉన్నామని. ఏదైనా ఒక చిన్న క్లూ దొరికినా కూడా చాలు. మరైతే నీ పోస్ట్ మ్యాన్ జాబ్? ఒక ప్రాణం కన్నా నా జాబే ముఖ్యం కాదు. నీకెందుకు ఈ పని అడిగితే తెలిసిన వారని చెప్తున్నావు. సరే, నువ్వు డిసైడ్ అయ్యావు కదా, చెప్పు ఇప్పుడు నేనేం చేయాలి? ఇదే భాను వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు. చివరిగా ఇన్విటేషన్ ఇచ్చి ఆ రోజు లేట్ నైట్ ఇక్కడి నుంచే వచ్చింది. పద్దెనిమిదో తేదీ శుక్రవారం ఇదే సమయంలో ఇదే వీధిలో ఒక అమ్మాయిని ఎవరైనా లాకెళ్ళడం నువ్వు చూసావా? 10 ரூபாய் நார்மல், 20 అయితే ஸ்பெஷல். நீங்க யாராவது ஒரு பொண்ணு அந்த நேரத்துல ஏதாவது வண்டியில இழுத்துட்டு போறதை நீங்க பாத்தீங்களா? யாரும் இழுத்துட்டு போல, ஒருத்தனோட வண்டியில ஏறி போனாங்க. அந்த ஆளை நீங்க பாத்தீங்களா? இல்ல சார், கருப்பா ஒருத்தன், இருட்டுல எனக்கு ஒன்றும் தெரியல சார். இந்த வண்டி கூட ப்ளூ கலர் வண்டி, கருப்பா நல்லா ஏன் ஹைட்டுக்கு இருந்தா சார். నంబర్லாம் గమనికలే మేడం, బ్లూ కలర్ వండి. జర పోరంబోకు, నైట్ అంతా తిరుగుతావు కదా, ఈ విషయం పక్కన పోలీస్ స్టేషన్ ముందు చెప్పిండొచ్చు కదా. என்ன மேடம், நானே வயிற்று பழப்புக்காக இந்த வண்டி ஓட்டிட்டு இருக்கேன். என்கிட்ட போய் హిందీ తెలియదు, పోరా. என்ன விடுங்க மேடம். ச்சே, என்னடா இது, పోయి టెన్షన్ పడకు ప్రభా, వాడేం చేస్తాడు పాపం. నేడు మారన్, ఈ కేసు చాలా సీరియస్ అవబోతుందని నాకు అనిపిస్తోంది. కొద్ది రోజులకు ముందు ఇదే ఏరియాలో హోమిసైడ్ ఒకటి ఇదే బండికి సంబంధించింది. అపార్ట్మెంట్ లో జరిగే మర్డర్స్ కి బాను మిస్సింగ్ కేసు కి ఏదో సంబంధం ఉందనిపిస్తోంది. ప్రభా, రేపు ఈ అపార్ట్మెంట్ కి సంబంధించిన కేసు డీటెయిల్స్ ఏదైనా వాంగ్మూలం నాకు ఇవ్వగలవా? నువ్వు నిన్ను అడిగావు కదా, ఆ వాయిస్ రికార్డ్, విచారణ జరిపిన అన్ని విక్టిమ్స్ వాయిస్ రికార్డ్ ఇందులోనే ఉంది. తీసుకుని జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. మరి హస్బెండ్ ఎక్కడ ఉన్నారు మీకు తెలుసా? తన భర్త ఫారిన్ లో ఉన్నాడు అనుకుంటున్నా. తన కూతురు మాత్రమే ఇక్కడ. మీరే ఫ్లాట్ అమ్మా? పక్క ఫ్లాటే. ఆ పిల్ల ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడదండి. మీరు చెప్పేది చూస్తే ఆ అమ్మాయిని ఏదో నేనే చంపినట్టు మాట్లాడుతున్నారే. పక్కన ఫ్లాట్ లో ఉంటారు సార్. నేను ఇక్కడ 15 years గా ఉంటున్నాను. ఎప్పుడూ ఇలా జరిగిందే కాదు సార్. సీసీటీవీ కెమెరా అంతా వర్క్ అవ్వదు సార్. ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 10 రోజుల ముందే వాళ్ళు వచ్చారు ఇక్కడికి. ఒక నెల ముందే కాపురానికి వచ్చారు. 10 రోజుల ముందే వాళ్ళు వచ్చారు ఇక్కడికి. ఒక నెల ముందే కాపురానికి వచ్చారు. రండి నెడుమారన్, ఎలా ఉన్నారు? సార్ ప్రభా వచ్చారా? ప్రభా మేడం ఇంకా రాలేదయ్యా. రేయ్, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఏ కానిస్టేబుల్, ఏంటే ఇది? వాడిని ఎందుకు రానిచ్చావు? సార్, ప్రభా మేడం ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే ఇంట్లో వెళ్ళి కలవమని చెప్పు. ఇది నా ఆఫీసు. రే లిల్లీపుట్, బయటికి వెళ్ళరా. సార్, ఆ హోమీ సెక్స్ కేసు గురించి నేను మీతో మాట్లాడాలి. ఏంటి కేసు గురించి మాట్లాడాలా? కొట్టానంటేనా? సార్, ఆ రోజు జరిగిన దానికి నేను మీకు సారీ చెప్పాను కదా సార్. ప్రభా, ఐ డిడ్ంట్ మీన్ టు హర్ట్ హిమ్, కానీ కేసు గీసుని ఎక్కువగా మాట్లాడుతున్నాడు.
వీడిని చూస్తేనే నాకు అసలు నచ్చలేదు. వీడి సైజు. సార్ నెడుమారన్కి ఈ కేసు గురించి ఏంటి ప్రభా, కమిషనర్ డైరెక్ట్ గా మాట్లాడారన్న పొగరా? ఏంటి ఇద్దరు కలిసి జేమ్స్ బాండ్ సినిమా చూపిస్తున్నారా? ముందు వాడిని వెళ్ళమని చెప్పు. సార్ ప్లీజ్ సార్. సరే ఇప్పుడు ఏం చేయాలంటున్నావు? రేయ్ చెప్పరా, ఏం చేయాలరా? చివరిగా హత్య జరిగిన అపార్ట్మెంట్ వాచ్మెన్ ని విచారించాలి. ఎవడా పొగరు పట్టిన వాచ్మెన్? పెద్ద సేగ్ వర తమ్ముళ్లాగా మాట్లాడతాడు. వాడి దగ్గరంతా మాట్లాడి ఏ ప్రయోజనం లేదు. కావాలంటే పని చేద్దాం, నువ్వు ఎంక్వైరీ చెయ్యి, ఏం చించుతావో చూస్తా. సరేనా? రా ప్రభా, మన ఇద్దరు కలిసి వెళ్దాం. ఈ బఫూన్ ఏం చేస్తాడో నిలబడి చూద్దాం. పో పో పో, వాడి చించే చూద్దాం పో. సార్ నేను కూడా రావచ్చా? చూసుకుంటాలే. సార్ సార్ వీడే వెళ్ళి ఎంక్వైరీ చేసుకో. సార్ నా పేరు నేడుమారన్. అపార్ట్మెంట్ కేసు గురించి మీతో కొంచెం మాట్లాడాలి. ఈరోజు మూడు లేదు, వెళ్ళి రేపు రా బాబు. అదే చెప్పాను కదా, వీడు పెద్ద రేపు చూడాలంట. వాచ్మెన్ సార్, మేము రేపే వస్తాం. బాబు నెడుమారా, కాస్త ఇలా రాయ్యా, కూర్చోయ్యా. థ్యాంక్ యూ సార్. సార్ ఆ రోజు అపార్ట్మెంట్లో ఏం జరిగిందో కొంచెం చెప్తారా? సారా, నన్నే అంటున్నావు బాబు? అవును సార్. నేను ఎవరు తెలుసా నీకు? తెలీదు సార్. ఆ కాలంలో 5వ తరగతి. బట్ ఐ స్పీక్ 12 లాంగ్వేజెస్. మనిషిని రూపం చూసి అంచనా వేయకూడదు. ఆ రోజు విచారణలో ఏమీ చెప్పకుండా ఎందుకు వెళ్ళారు సార్? ఆ రోజు ఇతను రాంగ్గా డీల్ చేశాడు, అందుకని నేను చెప్పనని చెప్పాను. నా కొడుకు లాంటి వాడివి అన్నాను. దానికి ఎంతగా తిట్టాడో తెలుసా? మనిషిని గౌరవించడం నేర్చుకోవాలి, చదవగానే సరిపోదు. నా చంప మీద కొట్టాడు. కానీ నువ్వు నాకు బాగా నచ్చావు. నువ్వేం అడిగినా నేను నిజం చెప్తాను. సార్ ఆ రోజు నైట్ ఏం జరిగిందో కొంచెం చెప్పగలరా? ఆ రాత్రి 10 గంటల వరకు వరుసగా 2 రోజులు డ్యూటీ చేయటం వల్ల బాగా అలసిపోయి ఒక కునుకు తీశాను. ఉన్నట్టుండి ఒక కారు ఆగి వచ్చిన శబ్దం. లేచి చూస్తే నా హైట్ ఉన్న ఒక అబ్బాయి దిగాడు. పిల్లిలాగా నడుచుకుంటూ వేగంగా లోపలికి వెళ్ళాడు. నేను వెనకే వెళ్ళాను. చక్కన F1 బ్లాక్లోకి వెళ్ళాడు. వెంటనే కాలింగ్ బెల్ నొక్కాను. అందులో ఉండే అమ్మాయి బయటకు వచ్చి, నాకు తెలిసిన వాళ్లే, నేను చూసుకుంటాలే అంది. పిచ్చి పిల్ల, 100 రూపాయలు లంచం కూడా ఇవ్వబోయింది. డబ్బులేం వద్దమ్మా, జాగ్రత్తగా ఉండు అని చెప్పొచ్చాను. ఆ తర్వాత ఏం జరిగిందంటే మీకే తెలుసు కదా. సార్ ఆ కార్ నెంబర్ మీకేమైనా గుర్తుందా? బాగా గుర్తుంది. TN01 BC 8888. ఒక బ్లూ కలర్ కొత్త బండి. చాలా ఇంకేమైనా చెప్పాలా బాబు? లేదు సార్, థ్యాంక్స్. వెల్కమ్. లోపలికి రావచ్చా? ఏంటి ఈ టైంలో వచ్చావు? నెడుమారన్, సుదర్శన్కి ఈగో ఎక్కువ. ఏ? ఇన్ని రోజులు ఆ బండి గురించి ఆలోచించకుండా మొత్తం డిపార్ట్మెంట్ ని ఇబ్బంది పెట్టి చివరికి ఆ బండి హుసేన్ సాగర్ కాల్వ దగ్గర ఉందని లొకేట్ చేశారట. ఏ ఏరియా అన్నావు? హుసేన్ సాగర్ ఏరియా. హుసేన్ సాగర్ ఏరియా. హుసేన్ సాగర్ కాలవలో చేపలు పడుతున్న ఒక ఆడామకి చేప కడుపులో నుంచి బంగారు ఉంగరం దొరికిందా? ప్రభా, నువ్వు బైక్లోనే కదా వచ్చావు? కొద్ది రోజుల క్రితం వచ్చిన ఒక న్యూస్. ఒక ఏటిలో చేపలు పడుతున్న ఆవిడికి చేప కడుపులో బంగారు ఉంగరం దొరికిందని ఏటిని కూడా మెన్షన్ చేశారు. సరే, దానికి ఏంటి ఇప్పుడు? ఆ ఏరు ఈ ఏరే. నిజంగా నాకు అర్థం కావట్లేదు. నీకేం అర్థం కానక్కర్లేదు. పక్కనే ఎవరైనా ఈత వచ్చిన వాళ్ళు 4 తీసుకురా వెళ్ళు.
అలాగే మీ సీనియర్ ఆఫీసర్లను కూడా రమ్మను. ఎవరిని అడిగి ఇవన్నీ చేస్తున్నావు నువ్వు? ఈ స్టాండ్ చేయడానికి నేనెందుకు? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? పెద్ద జేమ్స్ బాండ్. రారా బయటికి. లెనిన్ సార్, ఈ ఫోటోని తీసుకెళ్ళి కూర్చోపెట్టండి. నాకు కనపడకూడదు. ఓకే సార్. రారా సార్. దిగావంటే చంపుతాను. ప్రభా, హావ్ యు లాస్ట్ యువర్ మైండ్? ఈ కేసు ఎంత సీక్రెట్ హ్యాండిల్ చేస్తాను తెలుసు కదా నీకు. ఎందుకు ప్రెస్ కి అంత ఇన్ఫార్మ్ చేసావు? ప్రెస్ కి నేను ఇన్ఫార్మ్ చేయలేదు. ఏరియాలో ఎవరో రిపోర్టర్ ఉన్నారు, వారు ఇన్ఫార్మ్ చేశారు. వాట్ ఎవర్. అవును, వాడు నువ్వు కలిసి అలా ఏం చించారు? అయితే మీరు చించండి సార్. ప్రభా, బెటర్ మైండ్ యువర్ వర్డ్స్. సారీ సార్, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, మనం అసలు ఏం చేయలేకపోయాం. వాడు ఏదో ట్రై చేస్తున్నాడు. మీకెందుకు సార్ మండుతుంది? నెడుమారన్ ఇస్ టెల్లింగ్ దట్ దేర్ ఇస్ సంథింగ్ అండర్ ద వాటర్. ఏనా బొచ్చు దొరకదు ఇక్కడ. సార్ అయ్యో, నా కూతురికి ఎవరు ఇలా చేశారు? ఆ దేవుడికి కళ్ళనే వెళ్ళేవా? ఆ కూతురికి క్షమించండి. అన్నిటికీ నువ్వేనా కారణం? ఇందులో బాడీ ఉందని ఎవరా నీకు చెప్పింది? అదెలా నీకు తెలిసిపోతే అన్ని? నాకు నీ మీద అనుమానంగా ఉంది. ఏయ్, వీడిని కస్టడీకి తీసుకో. ఏంట్రా నిలబడి చూస్తున్నారు? గ్రౌండ్ క్లియర్ చేయండి రా. ప్రభా, నీకంతే మర్యాద. సైలెంట్ వచ్చేయి. బాడీస్ ఎక్కడ ఉన్నాయి? అక్కడ ఉన్నాయి. ఆఖరిగా ఈ కేసులో ఒక బ్రేక్ త్రూ. బట్ మీడియాని హ్యాండిల్ చేయడంలో మళ్ళీ మీరు అదే తప్పు చేస్తున్నారు. సార్, అది నేను కాదు సార్. ఈ పని చేసిన ఒక లిల్లీపుట్ సార్. ఎవరది సార్? ఎక్కడయ్యా? ఎదుగో సార్. ఏయ్ ఏయ్ నెడుమారన్, నువ్వా సార్? నువ్వు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చావు? సార్, అమ్మా నాన్న చనిపోయారు సార్. అక్కని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. సో నువ్వు ఆ పక్కింటి అమ్మాయి కోసమే ఈ కేసుని డీల్ చేయడానికి ప్రారంభించావు. అవును సార్. నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో చేరుంటే బాగుండేది. ఏముంది, హైట్ గురించి ఆలోచించుంటావు. డిపార్ట్మెంట్లో ఒంటికి మాత్రమే కాదు, బుర్రకు కూడా పని ఉంటుంది. ఎనీవే, నువ్వు ఈ కేసులో ఇన్వాల్వ్ అవడం నాకు చాలా నచ్చింది. అదెందుకే నువ్వు దొంగతనంగా చేయాలి? ఐ విల్ పర్మిట్ యూ టు అసిస్టెంట్ ఇన్ దిస్ కేస్. ఓకే సుదర్శన్, ఈ కేసులో హెల్ప్ చేయడానికి మీరు నెడమారని పెట్టుకోండి. నువ్వు ఒక కమిషనర్ లాగా మాట్లాడు. ఏంటి చూస్తున్నావు? ఒక కమిషనర్ లాగా మాట్లాడితే దానికైనా మర్యాద ఇచ్చేవాడిని. వాడికి ఏం క్వాలిటీస్ ఉన్నాయి నాకు హెల్ప్ చేయమని చెప్తున్నావు నువ్వు. ఏంటి పొట్టోడితో సర్కస్ చూపిమంటున్నావా? డామెట్ నెడమారన్, సుదర్శన్ ఇస్ మై సన్. వెరీ సిన్సియర్ బట్ కొంచెం పొసెసివ్. లెట్ మీ హ్యాండిల్ దిస్. ఏయ్ రే, ఎందుకురా నీకు ఇంత కోపం? మేసేగాడిని కూసేగాడిది చెడగొట్టినట్లు. నేను ఇంతకు ముందు గుంటూరులో జరిగిన కేసు గురించి చెప్పాను కదా, అదే నీ కెరీర్ కి ఇన్స్పిరేషన్ అని చెప్తావు కదరా. ఆ కేసులో హెల్ప్ చేసింది వీడేరా నాకు. ఆ రోజు వాడు హీరోగా కనపడ్డాడు, ఇవాళ వాడు పొట్టితనం చూసి వాడు హీరో కనపడతలేదా? రే, పోలీసులు ఎలాగైనా ఆ కిల్లర్ని కనిపెట్టి తీరాలి. దానికి ఎవరు హెల్ప్ చేస్తే ఏంట్రా? ముందుగా నీ ఈగోని పక్కన పడే. రే, వాడిని ఒక విట్నెస్ గా పెట్టుకోరా. ఎప్పుడైనా ఒక గేమ్ లో ఉండి ఆడుకునేవాడి కంటే బయట నుంచోని చాలాసేపు చూసి లోపలికి వస్తున్నాడు చూడు, వాడు వచ్చి ఆడాడనుకో తొందరగా గేమ్ ఫినిష్ అవుతుంది. ఇలా చూడరా, ఇటువంటి ప్రాబ్లం కేసులకంతా
మన పోలీసు బుద్ధి, టెక్నికాలిటీ ఇవన్నిటినీ దాటి వేరే విధంగా మనం ఆలోచించాలరా. నీకే తెలివితేటలుంటే ఇటువంటి వాళ్ళని బాగా యూజ్ చేసుకోవచ్చురా. అరే నేను చెప్తున్నాను కదా, నువ్వు ఇట్రా. ఏమైంది? ఎలుక ఎక్కడ? అటు వెళ్ళిపోయింది. సోఫాను మార్చి ఎలుకలు కాపురం చేస్తున్నాయి. మది, ఈ షాప్లో సోఫాల ఆఫర్ ఉందట, వెళ్ళి తీసుకో. మేము అన్ని కేసులోనూ విక్టిమ్స్ కాల్ రికార్డ్స్ ని యూజ్ చేసుకుని కేసు క్లోజ్ చేస్తాం. కానీ ఈ కేసులో విక్టిమ్ కి హంతకుడికి ఫోన్ మూలంగా అసలు ఏ సంబంధం లేదు. ఈ కేసులో పెద్ద సమస్య. ఫోన్ మూలంగా అసలు ఏ సంబంధం లేదు. నా దగ్గర 2 ఫోన్లు ఉన్నాయి, నీకు ఒకటి ఇవ్వనా? అపార్ట్మెంట్లో మొత్తం ఇప్పటి వరకు 6 మర్డర్స్, అది కాక కాలువలో కూడా కొన్ని బాడీస్. హంతకుడి గురించి మనకున్న ఒకే ఒక క్లూ ఆ కారు మాత్రమే. ఆ కారు కూడా ఇప్పుడు కాలువ పక్కన లొకేట్ చేసేసాం. ఇకపై ఈ కేసుని ఏం చేయబోతున్నాం అని మనకు దారి చూపడానికి వీ హ్యావ్ ఎ స్పెషల్ టాలెంట్ ఇన్ ద హౌస్. నౌ లెట్ మీ ఇంట్రడ్యూస్ ద జీనియస్. ఈయన చూడటానికి కాస్త పొట్టిగా ఉంటాడు, కానీ ఇతని పేరు నెడుమారన్. సో లెట్స్ వెల్కమ్ మిస్టర్ నెడుమారన్. నెడుమారన్, యు మే ప్రొసీడ్.
కేసులో విట్నెస్ల వాయిస్లు విన్నప్పటి నుంచి నాకు ఒక విషయం అర్థమైంది. చనిపోయిన వారందరూ రీసెంట్గానే ఆ ఇంటికి వచ్చిన వాళ్ళు. ఉదాహరణకి 1 నెల ముందుగా వచ్చిన వాళ్ళు, 10 రోజులు ముందు వచ్చిన వాళ్ళు, ఓ వారం ముందు వచ్చిన వాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఇంటికి వచ్చిన వాళ్ళు ఏమేం వస్తువులు కొనుక్కుంటారు? హత్య జరిగిన ఇంట్లో తీసినటువంటి ఫోటోలు ఇవి. వీటిని బాగా గమనిస్తే అన్ని ఇళ్లలో ఏదో ఒక ఫర్నిచర్ కొనుక్కున్నారు, ముఖ్యంగా సోఫాలు. మీరు ఫోటోలో చూస్తున్న సోఫాలన్నీ ఒకే మెటీరియల్తో చేసినవే. విచారించి చూస్తే అది హస్తినాపురంలో ఉన్నటువంటి ఒక సోఫా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని తెలిసింది. అక్కడ తయారు చేసిన సోఫాలు సీతాపురంలో ఉన్నటువంటి శుభం ఫర్నిచర్ అనే షాప్కి సేల్స్ కోసం వస్తున్నాయి. ఇక్కడ నుండి శుభం ఫర్నిచర్ ఓనర్ హనుమాన్ మీద నాకు అనుమానం కలిగింది. హనుమాన్కి తన షాపులో నుండి వస్తువుల్ని తానే డెలివరీ చేసే అలవాటు ఉంది. తను డెలివరీ చేసే అన్ని ఇళ్లలోనూ తలదొరచలేదు. బట్ 4 out of 10 అని జాగ్రత్తగా విక్టిమ్స్ ని చూస్ చేసుకున్నాడు. డెలివరీ ఇవ్వడానికి వెళ్ళిన ఇళ్లలో వాళ్ళ గురించి డీటెయిల్స్ తెలుసుకుని అది వాళ్ళ ఇల్లేనని కన్ఫర్మ్ చేసుకుని తన మొబైల్ ఫోన్ ని మర్చిపోయి అక్కడ వదిలేసినట్టు వెళ్లిపోయేవాడు. ఆ తర్వాత ఆ నెంబర్కి కాల్ చేసి తర్వాత వచ్చి తీసుకుంటానని చెప్పి సందర్భం చూసుకుని ఆ మొబైల్ కోసం వెళ్తున్నట్టు వెళ్లి పని పూర్తి చేసేవాడు. అమ్మాయిలందరితోనూ వాడు ఇదే టెక్నిక్ ని యూజ్ చేశాడు. హలో మ్యామ్, ఎవరు? నేనే ఆ రోజు సోఫా డెలివరీ చేయడానికి వచ్చాను కదా. చెప్పండి. పోలీసులు ఫోన్ కాల్స్ తో ట్రాక్ చేస్తారని తెలుసుకుని వాడిలా స్మార్ట్ ప్లే చేశాడు. ఒక్కసారి కూడా విక్టిమ్ నెంబర్ నుండి వాడికి గానీ లేదా వాడి నెంబర్ నుండి విక్టిమ్ గానీ కాల్స్ వచ్చినట్టు హిస్టరీలో లేదు. రేప్ చేసి హత్య చేసి ఎలాంటి ఆధారం లేకుండా వరుసగా హత్యలు చేయడం మొదలుపెట్టాడు. చివరిగా చేసిన హత్య తర్వాత వాడి 2 నెంబర్లు స్విచ్ ఆఫ్ లోనే ఉన్నాయి. 2 రోజుల తర్వాత వాడి కరెంట్ నెంబర్ ఈ రోజు ఉదయం 11 గంటలకి సిటీ సెంట్రల్ దగ్గర ఆన్ అయింది. నాకు తెలిసి వాడు ఇప్పుడు సైబర్ క్రైమ్ విజయ్ వెంటనే రమ్మని చెప్పు. హనుమాన్ లొకేషన్ డీటెయిల్స్ ట్రాక్ చేసి వాడిని ఈ రోజే వెంటనే అరెస్ట్ చేయాలి. ఓకే సార్. లెనిన్ సార్, సీతాపురంలో ఉన్న వాడి ఫర్నిచర్ షాప్ కి మనం ఒక టీమ్ గా వెళ్తున్నాం. వాడు అక్కడికి కదా రావాలి. క్విక్ సార్. వాడు అక్కడికి రాడు. సోఫా నెడుమారన్, మీరు చాలా పెద్ద హెల్ప్ చేశారు. ఈ కేసుని ఆల్మోస్ట్ ముగించారు. థ్యాంక్స్. మీరు ఇక్కడ బయలుదేరొచ్చు. విల్ క్యాచ్ హిమ్ టుడే. థ్యాంక్స్ అగైన్ సార్. నువ్వే కదరా? లేదు సార్, నా పేరు నూకరాజు సార్. మరి నువ్వేం చేస్తావు ఈ బండిలో? డ్రైవర్ సార్. ప్రభా, రేయ్, ఎవరి ఫోన్ రాది? ఇది మా ఓనర్ ఫోన్ సార్. మర్చిపోయి పెట్టేసినట్టున్నారు. మీ ఓనర్ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడికో డెలివరీకి వెళ్ళాలన్నారు సార్. ఎక్కడ? ఇక్కడే సార్, పక్క ఏరియానే సార్. లెజర్ బుక్ చూసా తెలుస్తుంది సార్. అడ్రస్ చెప్పు. నంబర్ 18 గాంధీ స్ట్రీట్, కృష్ణా కాలనీ. మది అన్న పేరు మీద సోఫా బుక్ అయింది సార్. సార్, అది నెడుమారన్ వాళ్ళ అక్క మది. రేపే డెలివరీ అని చెప్పారు. ఎస్ మ్యామ్, వి ఆల్వేస్ డెలివర్ ఫాస్ట్ టు అవర్ బ్యూటిఫుల్ కస్టమర్స్. ఏమంటున్నారు? నథింగ్. కొన్ని నీళ్ళు ఇస్తారా? సార్, మది ఫోన్ తీయట్లేదు. అయితే నెడుమారన్ గారిని ఫోన్ చేసి చూడు. సార్, నెడుమారన్ ఫోన్ యూజ్ చేయండి సార్. ఇదిగోండి. థ్యాంక్ యూ. ఇంట్లో ఎవరు లేరా? మీరు మాత్రం ఒంటరిగానే ఉన్నారా? రే, లేవరా, బయటికి పో. డబ్బులు తీసుకున్నావు కదా, బయటికి వెళ్ళు. అనవసరమైన విషయాలన్నీ అడుగుతావు. వెళ్ళరా బయటికి. సారీ.
ఇది మర్చిపోయి వెళ్తున్నారే? ఇది మీకు చాలా అవసరం. దీంతో సోఫాలకి మేకులు కొట్టగలరు, ఆడవాళ్ళ మెదడులోనూ మేకులు దింపగలరు కదూ. నేనొక ఎదవనిరా, నిన్ను చూసి భయపడి పరిగెత్తుతున్నాను చూడు. పొట్టివాడా, ఇంతంతున్నావు? ఎంత పొగర్రా నీకు, కుక్క! రారా రారా రారా! హనుమాన్ అనేది తన పేరు. అమ్మాయిల ఇంటికి సోఫా డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ సమయాన్ని బాగా వాడుకొని వాళ్ళని అనుభవించి చంపేసేవాడు. అది మాత్రమే కాకుండా ఈ మిస్సింగ్ కేసుల గురించి మాట్లాడుకున్నాం కదా, అందులో కూడా ఇతనే ఇన్వాల్వ్ అయ్యాడు. ఇలాంటి కుక్కల్ని కోర్టుకి కేసుని తిప్పడం మన టైం వేస్ట్. వీడికంతా మన దారే కరెక్ట్. కమిషనర్ తో నేను మాట్లాడుకుంటాను, చూసుకుందాం. నువ్వే చేసావని ఒప్పుకుంటున్నారా? లెనిన్ సార్, తీసుకొచ్చి. ఓకే సార్. సార్, నేను హనుమాన్ కలవాలి, కుదురుతుందా? 10 నిమిషాలే, పో. థ్యాంక్ యూ. నెడుమారన్ అతన్ని జైల్లోనే చంపేయాలని చూస్తున్నారు. త్వరగా వెళ్ళి మాట్లాడిరా. నెడుమారన్, ఇన్నాళ్ళు పోలీసే కనిపెట్టలేనిది నువ్వు కనిపెట్టావంటే బ్రిలియంట్. ఎవరినైనా నమ్మొచ్చు, పొట్టోడిని నమ్మొద్దంటారు. నువ్వు దాన్ని ప్రూవ్ చేశావు. ఏ కాకి తాను నల్లగా ఉంటానని ఫీల్ అవుతూ, ఏ కొంగ తాను తెల్లగా ఉంటానని గర్వపడదు. కానీ ఈ మనుషులే నలుపు, తెలుపు, పొట్టి, పొడుగు అని తేడాలు చూస్తూ రాజకీయాలు చేస్తుంటారు. సరే, అది వదిలే. అమ్మాయిలంటే నీకు టిష్యూ పేపర్ లాంటి వాళ్ళ? అంతమంది అమ్మాయిని చంపి పారేసావు. ఏంట్రా పెద్దగా అమ్మాయిలు అంటున్నావు? శీలావతుల్లాగా. నేనేం అందరినీ తప్పనట్లేదు. ఇప్పుడు ఎంత ఈజీ అయిపోయిందంటే, ఒకడు సోఫా డెలివరీ చేయడానికి వస్తున్నాడు, కొత్త మనిషి. వాడి దగ్గర చెప్పకూడని విషయాలన్నీ డీటెయిల్గా కేవలం 10 నిమిషాలు చాలు. బెడ్రూమ్ సీక్రెట్ వరకు అన్నీ చెప్పేస్తారు. ఒక 2 రోజులు మాట్లాడితే ఏమైనా జరగచ్చు. దాన్ని లాక్కోవడంలో ఉంటుందే, అది ఒక వేరే సుఖం. దాని గురించి నీకేం తెలియదులే. దాని తర్వాత జరిగిందంతా నువ్వు వివరంగా కనిపెట్టేశావంట కదా. తర్వాత ఏంటి? కసికి కారణం వెతికొచ్చావా? నీ కారణం ఎవరికి కావాలి? ఈ పని నువ్వు ఒక్కడివే చేయలేదని నాకు బాగా తెలుసు. ఏటిలో తీసిన శవాలకి నీకు ఏ సంబంధం లేదని కూడా తెలుసు. కానీ నీ నీడలా నీ వెన్నంటి ఒకడున్నాడే, ఎవడు వాడు? పని మాత్రమే నాది, ప్లాన్ వాడిది. నువ్వు చెప్పింది కరెక్టే. అపార్ట్మెంట్లోనే నేను
ఆ చెరువులో దొరికినవంతా నా లెక్క కిందకి రావు. అది నా పార్ట్నర్ లెక్క. సరే, ఎవరు నీ పార్ట్నర్? నువ్వు అడిగేస్తే వెంటనే చెప్పేస్తానా? అవును, అదెవరు? నీ అక్కనా? దాన్ని నేనేం చేయలేదేరా. అయినా నా మీద ఎందుకురా నీకు ఇంత కోపం? ఈ కేసు ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు. ఇక నువ్వు వెళ్ళు. నాకు ఊరి శిక్షిస్తారా ఏంటి? ఓపో. నేను చూస్తుంటే చావుకు భయపడినట్టు కనపడడం లేదు. నేను ఈరోజు జైల్లోనే చంపైపోతున్నారు. చివరిగా ఏదైనా చెప్పాలంటే చెప్పు. ఏరా దీనికంతా చంపేస్తారా? ఏదైనా చట్ట ప్రకారమే జరగాలి. ఇన్స్పెక్టర్ సార్, సార్, ఇన్స్పెక్టర్ సార్. తమ్ముడు సార్, ఒక్క నిమిషం. నెడుమారన్ సార్. నిన్న అరెస్ట్ చేసిన సైకో హంతకుడు హనుమాన్ ఈ రోజు జైల్లో మాయంగా చనిపోయారు. అతను ఎలక్ట్రికల్ వైర్ కర్చి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీస్ అధికారులు నిర్ధారించారు. ఒక చిన్న కథ చెప్తాను, కూర్చో. కూర్చోరా. ఒక అడవిలో 2 తోడేళ్లున్నాయంట. ఒక పెద్ద తోడేలు, దానికి ఫ్రెండ్ అయిన ఈ తెలివైన తోడేలు. అడవిలో ఈ 2 తోడేళ్లు ఎన్నో అందమైన నక్కల్ని వేటాడాయంట. అవి ఎవరికంటా పడకుండా చాలా సంతోషంగా ఉన్నాయంట. అప్పుడు ఆ తెలివైన తోడేలు వలలో ఒక అందమైన జింక. నెడుమారన్, నక్కలు వేరు, జింక వేరు. ఆ అందమైన జింక ఈ తోడేలు వలలో పడిందంట. నక్కలన్నిటినీ చంపడం తెలిసిన ఆ తోడేలుకి జింకని చంపడానికి ఎంతసేపు పడుతుంది? కానీ అలా చంపలేదు. ఎందుకంటే ఆ తోడేలుకి జింకకి అంతులేని ప్రేమ. అలాగే ఒకరోజు ఆ జింక తన అడవిని వదిలేసి తోడేలు అడవిలోకి వచ్చిందంట. ఆ తర్వాత ఆ తోడేలుకి జింకకి ఒక అందమైన జింక పిల్ల పుట్టిందంట. ఆ తర్వాత కూడా ఆ తోడేలు బుద్ధి ఏమాత్రం మారలేదు. అప్పుడప్పుడు ఎప్పుడైనా వేటకు వెళ్తుందంట. ఇవేవీ తెలియని ఆ జింక ఆ తోడేల మీద అంతులేని ప్రేమను పెంచుకుందంట. అందువల్ల అమాయక జింకని చివరి వరకు వదిలిపెట్టకూడదని తనతో ఉన్న తోడేలకు కూడా ఆ విషయం తెలియకుండా సంతోషంగా కాపురం చేస్తుందంట. ఇలా జింక తోడేలు తమ పిల్లతో సంతోషంగా ఉన్న సమయంలో ఎలుకలాగా నువ్వెక్కడి నుంచి వచ్చావరా? నెడుమారన్, ఇప్పుడు ఏమైంది? ఆ కేసు ముగిసిపోయింది కదా. నువ్వు వాడిని పట్టించేశావు కదా. నన్ను వదిలేయి. నేనేమీ అంత పెద్ద తప్పు చేయలేదు కదా. సరే, ఈ భాను విషయంలో నన్ను క్షమించు. ఎదురింట్లో ఉంటూ డైలీ నాకు సైట్ కొడుతూ ఉండేది. అందుకే అప్పుడు తప్పు తందే కదా. బట్ ఓకే, నన్ను క్షమించు. అన్నిటినీ మర్చిపో. నా కోసం మర్చిపో. నేనేమీ సైకోని కాదు. ఇదొక విధమైన కాంప్లెక్స్. ఇప్పుడు నువ్వు పొట్టిగా ఉన్నావు కదా, అది కూడా కాంప్లెక్సే. ఆ విధంగా ఇదొక మైండ్లియర్ కాంప్లెక్స్, బట్ సుపీరియర్ కాంప్లెక్స్. ఐ ఫీల్ ఇట్. డైలీ ఓ కొత్త కారులో వెళ్తే ఎలా ఉంటుంది, ఇది అంతే. అవును, నేనెందుకు నీతో మాట్లాడుతున్నాను? ఏయ్, నువ్వు ఊరికి పోరా, పని చూసుకో. నీకు వేరే ఆప్షన్ ఏది లేదు. అర్థమైందా? అర్థమైందారా? పోరా, బయలుదేరు. నాకున్న కాంప్లెక్స్ అంత పెద్దదేమీ కాదు. కానీ నీకు ఇక్కడున్న కాంప్లెక్స్, దానికి ప్రపంచంలో మందే లేదు. బావా, నువ్వేం భయపడకుండా ఊరికి వెళ్ళు. మీ అక్కనేం చేయను. బాయ్ బావా.
కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే నన్నది. బాబా తొందరపడి పోలీసులతో చెప్తాను, ఎందుకంటే మీ అక్క జీవితం నీకు ముఖ్యం కదా. తెలీదు మారన్, నేను వాడిని ఎంత ప్రేమించాను. వాడి కోసం అమ్మా నాన్న నువ్వు కూడా అక్కర్లేదని నేను వదిలేసి వచ్చాను. కానీ కుక్క నువ్వు చెప్తావు కదా, నీకున్నది పెద్ద అంగవైకల్యం కాదు, తన మైండ్లో ఉన్న అంగవైకల్యానికి మందు లేదని. దానికి ఇదే మందు, చావని. పిచ్చి దాంట్లో నేను తీసిన నిర్ణయం వల్ల నా జీవితం ఎలా అయిపోయిందో చూసావా? నేను మాత్రం అలా చేయకపోయింటే కనీసం అమ్మ నాన్న ప్రాణాలతో ఉండుంటారు. తప్పు చేశాను, తప్పు చేశాను. మోసపోయాను. మది, ఈ ప్రపంచంలో మోసం చేస్తేనే తప్పు, మోసపోవడమేమీ తప్పు కాదు. నీకు నేనున్నాను. అంతా మీరే చేసేస్తే ఇక మేమెందుకు సార్? నా దగ్గర చెప్పుండొచ్చు కదా. నేను మీలా హీరోని కాదు సార్. ఐఎమ్ ఏ పోస్ట్ మ్యాన్. వీ హ్యావ్ సెర్టన్ ప్రిన్సిపల్స్. ఏ మెసేజ్ని ఏ అడ్రస్కి చేర్చాలో అక్కడే కదా సార్ చేర్చగలం.
పాకలతొత్తే బంతి పువ్వా బతుకమ్మ సోకమే కసలొత్తే నానని నీకు నేరిక నీ బాగే కూరుతా నీ నవ్వులోనే ఉందిలే కన్న తల్లి ప్రేమదే ఆరారిరో బంగారమే సార్ నా పేరు నెడుమారన్ పోస్ట్ మెన్ గా జాయిన్ అవడానికి వచ్చాను. చూసావయ్యా, పోస్ట్ బాక్స్ ఎత్తంత లేదు, పోస్ట్ మ్యాన్ పనికి వచ్చాడు. మేడం చూసుకోండి. మిస్టర్ లిల్లీపుట్ కమ్మియో రండి రండి. నీ పేరేమిటి? నెడుమారనా? పోస్ట్ మ్యాన్ ఉద్యోగానికి వచ్చావా? సరే, ఈ రోజు నుంచి నువ్వు డెలివరీకి వెళ్ళొచ్చు. బట్ అంతకు ముందు మీరు చీఫ్ పోస్ట్ మాస్టర్ ని కలవాలి. ప్లీజ్ గో వెయిట్ దేర్. బాధపడక బాబు, ఈ లోకం నీలాంటి వాళ్ళని ఇలాగే వెక్కిరిస్తూ ఉంటుంది. దానికంతా నువ్వు బాధపడొచ్చా? నీకు సచిన్ టెండూల్కర్ తెలుసా? క్రికెటర్ ఇంతే ఉంటాడు, కానీ 100 సెంచరీ. ఎన్టీఆర్ గారు, ఏఆర్ రెహమాను, ఇళయరాజా, విజయ్, మన అజిత్ కుమార్ కూడా అతను లావుగా ఉన్నాడు, హీరోకు పనికిరాడని చెప్పిన ఊరే కదా. తర్వాత అతను యాక్ట్ చేసి సూపర్ స్టార్ అయినప్పుడు అతన్ని నెత్తి మీద పెట్టుకుని ఊరేగలేదు. అదేవిధంగా నువ్వు గెలిచావనుకో నిన్ను నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతారు. నువ్వు కూడా అచీవ్ చెయ్యి. నేనెందుకు అచీవ్ చేయాలి చెప్పండి? నేనెందుకు అచీవ్ చేయాలి? వీళ్ళందరికీ నచ్చడం కోసమా? సాధిస్తే ఇష్టపడతారు, ఓకే. అయితే ఇక్కడ ఇంకా సాధించని ఇళయరాజా, సచిన్, అజిత్, విజయ్ ఇలా ఇంకా చాలామంది ఉన్నామే. మరి మా గతి? మిగతా వాళ్ళని వదిలేయండి. మీరేం సాధించారు సార్? నేను మీలా వాళ్ళలా సాధారణ వ్యక్తినే సార్. ఐ హ్యావ్ నో స్పెషల్ ఎబిలిటీస్. మిగతా వాళ్ళు సాధిస్తే అది అచీవర్స్, కానీ మేము ఏదన్నా సాధిస్తేనే మామూలు మనిషిగా అంగీకరిస్తారంటే నాకు అది అక్కర్లేదు సార్. ఈ లోకం నన్ను పొట్టోడు, సన్నోడు, లిల్లీ పుట్టు ఇలా ఏమైనా అనివ్వండి, నేను దాని గురించి పట్టించుకోను సార్. నేను నాలాగే ఉంటాను. అందరిలో కడివే ఊరిలో పూదారేమి కావులే బాటలే వ్యధలే తరిమినా చిరునవ్వు తోడుగా సాగు. నేను చదువు పూర్తి చేసుకున్నాక మీలా పోస్ట్ మ్యాన్ అవుతాను. ఎవరు చెప్పినా పట్టించుకోను, సరేనా నాన్న? ఈ ప్రపంచంలో బాధపడాల్సింది ఒకడి రూపాన్ని చూసి హేళన చేయడమే. ఏదో ఒక రకంగా నాలా కాంప్లెక్స్గా ఉన్న వాళ్ళకి నేను ఒకే ఒక్కడి చెప్తున్నాను, ఈ ప్రపంచం ఎలాగూ వాళ్ళ నోర్లు మూయించలేదు, కానీ మనం చెవులు మూసుకోవచ్చు కదా. సార్ పోస్ట్ గుంటే తడిపెనదివే నీవికా ఎదురయ్యే రాలనే దాటికా ఎటుగా సాగినా అది నీ దారిలే పయనమే ఆరారిరో బంగారమే.